హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. ఇవాళటి నుండి మాయాభవనం అనే కథను ధారావాహికగా చెప్పుకుందాం. సరేనా? మరి కథలోకి వెళ్ళిపోదామా? వీరగిరి రాజ్యంలో ఎక్కడ చూసినా ప్రజల ఆనంద కోలాహలం కనిపిస్తోంది. ఎక్కడ విన్నా యువరాణి విద్యావతి జన్మదినోత్సవాల గురించే మాట. జన్మదినోత్సవాలకు ఇంకా 3 వారాల వ్యవధి ఉన్నది. అయినా అప్పుడే ప్రజల్లో వేడుకల హడావిడి ఆరంభమైంది. యువరాణి తన బంధుమిత్రులతో కలిసి ఆలయానికి వెళ్లి దేవీ దర్శనం చేసుకున్న తర్వాత ప్రధాన వీధుల గుండా రాజప్రాసాదం చేరడం జన్మదినోత్సవంలో ప్రధాన కార్యక్రమం. అందువల్ల ఉదయం సాయంకాలం వీధులను శుభ్రపరుస్తున్నారు. ముత్యాల ముగ్గులతో, పచ్చటి ద్వార తోరణాలతో వీధులన్నీ కళకళలాడుతున్నాయి. యువరాణి దర్శన భాగ్యం ఎప్పుడు కలుగుతుందా అని ప్రజలందరూ ఆనందోత్సాహాలతో ఎదురుచూస్తున్నారు. అయితే యువరాణి జన్మదినోత్సవానికి సరిగ్గా 3 రోజుల ముందు రాజభటులు చేసిన చాటింపు విని వీరగిరి ప్రజలు దిగ్భ్రాంతులయ్యారు. యువరాణి హఠాత్తుగా వ్యాధిగ్రస్తురాలు కావడం వల్ల జన్మదినోత్సవాలు రద్దు చేస్తున్నామని రాజు ప్రకటించడంతో ప్రజలు ఆశాభంగానికి గురయ్యారు. ప్రజలలాగే వీరపురి రాజు వీరసేనుడు, రాణి వజ్రేశ్వరీదేవి కూడా తమ ఏకైక కుమార్తె విద్యావతి పరిస్థితిని చూసి విచారగ్రస్తులయ్యారు. అంతకు పూర్వం ఎప్పుడు గాని విద్యావతి స్వల్ప అనారోగ్యానికి సైతం గురైంది లేదు. అలాంటిది 3 రోజుల క్రితం ఆమె ఉదయం పడక నుంచి లేవలేకపోయింది. దాంతో పరిచారిక శాలిని ఆమెను లేపి కూర్చోబెట్టడానికి ప్రయత్నించింది. విద్యావతి అతి కష్టం మీద లేచి నిలబడింది గాని మరుక్షణమే తూలి పడక మీద పడిపోయింది. అంతే, అప్పటినుంచి ఆమె అలాగే నీరసంగా పడి ఉంది. విషయం తెలియగానే రాణి వజ్రేశ్వరీదేవి విద్యావతి శయన మందిరానికి వచ్చింది. ముఖం పాలిపోయి ఎన్నాళ్ల నుంచో దీర్ఘ వ్యాధితో బాధపడుతూ ఉన్నదానిలా కదలక మెదలక ఉన్న తన కుమార్తెను చూడగానే రాణి కడుపు తరుక్కుపోయింది. పాపం రాజు కూడా తన రాజకుమార్తెను చూసి ఒక్క క్షణం నిర్విణ్ణుడయ్యాడు. రాజవైద్యుడిని పిలిపించాడు. వైద్యుడు యువరాణి నాడి పరీక్ష చేసి చూశాడు. అతనికి ఆమె శరీరంలో ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించలేదు. అయినా ఆమె పడకపై నుంచి లేవలేకపోతోంది. వ్యాధి కారణం అంతుబట్టక రాజవైద్యుడు రాజుతో, ప్రభు, యువరాణికి ఇప్పుడు ఎలాంటి మందులు వద్దు. 2-3 రోజులు పరిశీలించి చూసి ఆ తర్వాత ఔషధ చికిత్స ప్రారంభిద్దాం. అంతవరకు ఆమెకి విశ్రాంతి అవసరం అన్నాడు. రాజు అలాగే అని తల పంకించాడు. రాణి వజ్రేశ్వరీదేవి ఆ రోజంతా యువరాణి పక్కనే కూర్చుంది. విద్యావతి ప్రశాంతంగా నిద్రపోయింది. సాయంకాలం రాజవైద్యుడు వచ్చినప్పుడు కళ్ళు తెరిచి, ఇంకా నీరసంగానే ఉంది, ఆకలి లేదు అన్నది. రాజవైద్యుడు ఆమెకు పళ్లరసం మాత్రం ఇయ్యమన్నాడు. 2వ రోజు కూడా మొదటి రోజులాగే గడిచింది. ఆ రోజు రాత్రి రాణికి ఒక వింత అనుభూతి కలిగింది. ఆమె కళ్ళు మూసుకుని పడుకుని ఉండగా హఠాత్తుగా చల్లని స్పర్శ ఏదో తగిలి కళ్ళు తెరిచింది. తెల్లటి దయ్యం లాంటి ఆకారం ఒకటి గది నుంచి బయటికి వెళ్లడం ఆమెకు లీలగా కనిపించింది. అయినా దాని ముఖం స్పష్టంగా కనిపించలేదు. అది ఆడా మగా అన్న సంగతి కూడా తెలియలేదు. ఒకవేళ కిటికీ నుంచి పడుతున్న వెన్నెల కిరణాలను తను దయ్యంగా భ్రమపడ్డానేమో అనుకుని రాణి పడుకుని కళ్ళు మూసుకుంది. కొంతసేపటి తర్వాత మళ్ళీ అదే స్పర్శ. రాణి ఉలిక్కిపడి లేచింది. దయ్యమూ లేదు, వెన్నెల కిరణాలు లేవు. నిద్రపోతున్న రాజును లేపి సంగతి చెప్పింది. అంతా విన్న రాజు, దేవి, విద్యావతి పరిస్థితి గురించి ఆలోచిస్తూ పడుకుని ఉంటావు. ఏదో కల వచ్చిందంతే. మన అమ్మాయికి ఎటువంటి ఆపద రాదు. నిశ్చింతగా నిద్రపో అని రాణిని ఓదార్చాడు. 3వ రోజు తెల్లవారగానే రాజవైద్యుడు వచ్చాడు. విద్యావతి ఆరోగ్యంలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఆమెను పరిశీలించి చూసి వైద్యుడు 3 పూటలా సేవించడానికి కొన్ని బలవర్ధక ఔషధాలిచ్చి వెళ్ళాడు. రాజు ఆ రోజు సాయంకాలమే యువరాణి అనారోగ్య కారణంగా ఆమె జన్మదినోత్సవాలను రద్దు చేస్తున్నట్టు చాటింపు వేయించాడు. 16 సంవత్సరాలుగా ఇంతవరకు ఇలా ఎప్పుడూ జరగలేదు. ఏటా యువరాణి దేవాలయానికి వెళ్లేటప్పుడు రాజవీధిలో దారికి ఇరువైపులా బారులు తీరి నిలబడి ఆనందోత్సాహాలతో ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసేవారు ప్రజలు. ఈ ఏడు వేడుకలు లేవనగానే యువరాణికి ఏమైందో అని కలవరపడసాగారు. రాజవీధిలో అక్కడక్కడ గుంపులుగా చేరి తమలో తాము చర్చించుకోసాగారు.
మరికొందరు రాజప్రాసాదం ముందు గుమిగూడి భవనం లోపల నుంచి వెలుపలికి వచ్చే భటులను అడిగి యువరాణి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. యువరాణి జన్మదినానికి ఒక్కరోజు ముందు రాజభటుడు ఒకడు రాజప్రాసాదం నుంచి వెలుపలికొచ్చి అక్కడ గుమిగూడిన ప్రజలకు ప్రస్తుతం యువరాణి ఆరోగ్యం కొంత మెరుగైంది, ఆమె మెల్లగా లేచి కూర్చోగలుగుతున్నారు, రేపు యువరాణి జన్మదినం సందర్భంగా దేవాలయాలన్నింటా ప్రత్యేక పూజలు జరిపించమని రాజుగారు ఆజ్ఞాపించారు. ప్రధాన జ్యోతిషాచారుడు వాచస్పతిని సంప్రదించడానికి రాజుగారు స్వయంగా బయలుదేరి ఆయన వద్దకు వెళ్లారు అని తెలియజేశారు. ఆ వార్త విన్న ప్రజలు కాస్త ఊరట చెంది ఇళ్లకి వెళ్లారు. మర్నాడు వేకువజామునే ప్రజలు దేవాలయాలకు వెళ్లి యువరాణి అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఆమె చిరకాలం వర్ధిల్లాలని ప్రార్థనలు జరిపారు. ప్రధాన జ్యోతిషాచారుడు వాచస్పతి రాజు వెంట రాజభవనానికి వచ్చి యువరాణి జాతకాన్ని కొంతసేపు ఏకాగ్ర చిత్తంతో పరిశీలించి చూశాక, మహారాజా, యువరాణి జన్మించినప్పుడే ఆమె జాతకాన్ని గణించి ఆమెకు 16వ ఏట ఒక గండం ఉందని చెప్పాను, మీకు ఈ విషయం గుర్తుందా అన్నాడు. మాకది జ్ఞాపకం లేదు ఆచార్య. విద్యావతి శిశుప్రాయం నుంచి ఎటువంటి అనారోగ్యానికి గురి కాలేదు, ఎంతో ఆనందంగా కనిపించేది. ఆమెకు ఇలాంటి పరిస్థితి ఏర్పడగలదని ఊహించడానికి సైతం మాకు అనుమానం కలగలేదు. ఇప్పుడు కూడా ఆమెను పరిశీలించిన రాజవైద్యుడు ఆమెలో ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించడం లేదని అంటున్నాడు. మరి ఎందుకు ఈమె నీరసించిపోయిందో అంతుపట్టడం లేదు అన్నాడు రాజు విచారంగా. పక్కనే ఉన్న రాణి వజ్రేశ్వరీదేవి ఈరోజు విద్యావతి పుట్టినరోజు. ఏటా ఆమె జన్మదిన వేడుకలను ఘనంగా జరపడం ఆనవాయితీ. అది మన దేశ ప్రజలకు ఎంతో ఆనందకరమైన విషయం. విద్యావతి మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యంతో మామూలు మనిషి కాగలదా ఆచార్య అని ఆదుర్దాగా అడిగింది. వాచస్పతి మళ్లీ తదేక దీక్షతో విద్యావతి జాతక చక్రాన్ని పరిశీలించాడు. కొంతసేపు మౌనంగా ఆలోచించి తల పైకెత్తి, యువరాణి జాతకం ప్రకారం 1 సంవత్సరం నుంచే గ్రహ సంచారం శుభప్రదంగా లేదు. కొన్ని గ్రహాల ఉగ్ర దృష్టి జాతకురాలిపై పడింది. అందుకే ఇప్పుడు ఆమె పరిస్థితి ఇలా అయింది. అయినా ఇలాగే ఎంతో కాలం కొనసాగదు. సరిగ్గా చెప్పాలంటే ప్రస్తుత గ్రహస్థితి మారటానికి 11 నెలల 11 రోజులు పడతాయి. ఆ తర్వాత ఆమె మామూలు మనిషి అవుతుంది. అంతవరకు ఆమెను జాగ్రత్తగా కాపాడాలి. ముఖ్యంగా ప్రస్తుతం ఉంటున్న ఈ భవనం నుంచి ఆమె నివాసం వేరొక చోటికి మార్చడం అవసరం అన్నాడు. ఈ స్థితిలో అమ్మాయిని ఎక్కడికి పంపగలం ఆచార్య అని అడిగింది మహారాణి. జ్యోతిషాచార్యుడు ఏమీ మాట్లాడలేదు. కొంతసేపు అందరూ మౌనం వహించారు. ఆ తర్వాత రాజు రాజధాని నగరాన్ని ఆనుకుని ఉన్న సారస సరోవరం మధ్య ఉన్న దీవిలో వేసవి విడిదికని నిర్మించిన విశ్రాంతి భవనం ఉంది. యువరాణిని అక్కడికి తరలించడం మంచిదనుకుంటాను. అది ఇక్కడికి సమీపంలోనే ఉంది కాబట్టి మేము కూడా రోజూ వెళ్ళి రావడానికి అనువుగా ఉంటుంది అన్నాడు. సారస సరోవరం ఇక్కడికి ఆగ్నేయ దిశలోనే కదా ఉంది అని అడిగాడు జ్యోతిష్కుడు. అవునన్నట్టుగా రాజు తల పంకించాడు. అలాంటప్పుడు యువరాణిని అక్కడ ఉంచడం అన్ని విధాల శ్రేయస్కరం. మరొక ముఖ్య విషయం ఏమిటంటే యువరాణి అక్కడ ఏకాంతంగానే గడపాలి. తల్లిదండ్రుల దృష్టి కూడా ఆమెపై పడకూడదు. ఆమెకు తోడుగా ఒక పరిచారిక మాత్రం ఉంటే చాలు. వారికి ఆహార పానీయాలు రాజభవనం నుంచే పంపవచ్చు. జననీ జనకులైన మీరు కూడా ఆమెను నెలకొక్కసారి మాత్రమే వెళ్లి చూసి రావాలి. మీ కుమార్తె క్షేమం కోసం దీనిని మీరొక తపస్సులా భావించి నడుచుకోవాలి. ఇవన్నీ తాత్కాలికమే. గ్రహదోషం తొలగిపోగానే యువరాణి మామూలు మనిషి అవుతుంది. ఆ వెంటనే ఆమెకు వివాహయోగం కూడా ఉంది. కాబట్టి మీకు ఎలాంటి విచారము వద్దు. భగవంతుడి మీద భారం వేసి నిశ్చింతగా ఉండండి. నేను బయలుదేరేప్పుడు ఇంటి వద్ద జగత్పతాచార్యుడున్నాడు. ఈ విషయం ఆయనతోనూ సంప్రదించి మీరు యువరాణిని చూడడానికి శుభ సమయమేదో వచ్చి చెప్తాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు. ఆ తర్వాత జరగవలసిన పనులన్నీ చకచకా జరిగిపోయాయి. విడిది భవనాన్ని సిద్ధం చేయడానికి రాజు భటులను పంపాడు. విద్యావతి పుట్టినప్పటి నుంచి ఆమె అవసరాలను చూసుకుంటున్న రాణిగారి వృద్ధ పరిచారిక కమలను యువరాణితో పాటు పంపాలని రాణి నిర్ణయించింది. యువరాణికి పరిచారికకు కావలసిన ఆహార పానీయాలను రాజప్రాసాదం నుంచి 6 చెలికత్తెలు రోజుకు 2 ప్రకారం తీసుకువెళ్లాలని నిర్ణయించారు. కమల ఒక్కతే యువరాణి దగ్గర ఉంటుంది.
జ్యోతిషాచార్యుడు సలహా ప్రకారం సరిగ్గా అర్ధరాత్రి సమయంలో యువరాణి రాజప్రాసాదం నుంచి మేనాలో బయలుదేరింది. రాజు రాణి యువరాణిని రాజప్రాసాద సింహద్వారం వరకు వచ్చి సాగనంపారు. వృద్ధ పరిచారిక కమలతో పాటు మరిద్దరు చెలికెత్తలు సారస సరోవరం వరకు యువరాణికి తోడుగా వెళ్లి దిగబెట్టారు. పడవవాడు యువరాణిని పరిచారిక కమలను మాత్రం పడవలో ఎక్కించుకుని సరోవరం మధ్యలో ఉన్న దీవిలోని విశ్రాంతి భవనం మెట్ల వద్ద దించి కొంతసేపటికి తిరిగొచ్చి ఆ విషయాన్ని అక్కడ నిలబడిన పరిచారికలకు తెలియజేశాడు. తమ కుమార్తె నుంచి ఇలా హఠాత్తుగా దూరం కావలసి వచ్చిన విధి వైపరీత్యాన్ని తలుచుకుని రాజదంపతులు తీరని విచారానికి లోనయ్యారు. ఒకరినొకరు ఓదార్చుకుంటూ కుమార్తెను చూడడానికి తగిన శుభగడియలేవో చెప్పడానికి జ్యోతిషాచారుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తున్నారు. యువరానికి ఏర్పడిన స్థితిని గురించి దేశ ప్రజలకు తెలియజేయడానికి రాజు భటులను దేశం నలుమూలలకు పంపాడు. వచ్చే సంవత్సరం యువరాణి జన్మదినోత్సవాలను మరింత ఘనంగా ఏర్పాటు చేయగలమని, అంతవరకు ప్రజలు జరిగిన దానికి దిగులు పడకుండా తమ కర్తవ్యాలను ఎప్పట్లాగే నిర్వర్తించాలని రాజు చాటింపు చేయించాడు. ఆ చాటింపు విని ప్రజలు కొంత ఊరట చెందారు. కొన్ని రోజులు దేశమంతటా ప్రశాంతత చోటు చేసుకుంది. ఒకనాటి వేకువజామున సారస సరోవర విశ్రాంతి భవనంలో ఉంటున్న యువరాణి విద్యావతి హఠాత్తుగా మాయమైందన్న వార్త వినగానే దేశ ప్రజలందరూ దిగ్భ్రాంతులయ్యారు. యువరాణి విద్యావతిని సారస సరోవరం వరకు వెళ్లి దిగబట్టి వచ్చిన శాలిని, మాలిని అనే పరిచారికలే మరునాడు తెల్లవారగానే యువరాణికి కావలసిన ఆహార పానీయాలను తీసుకుని విడిది భవనానికి బయలుదేరారు. పడవవాడు వాళ్ళని పడవలో విడిది భవనం మెట్ల వద్ద దించాడు. యువరాణి ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోవడం వల్ల ఆమె ఎంతో ఉత్సాహంగా ఉండడం చూసి పరిచారికలు ఎంతో సంతోషించారు. యువరాణికి స్నానాదులు చేయించి భోజనం పెట్టారు. ఆ తర్వాత పరిచారికలు రాజభవనానికి తిరిగొచ్చి యువరాణిలో వచ్చిన మంచి మార్పును గురించి మహారాణి వజ్రేశ్వరీదేవికి తెలియజేశారు. రాణి ఆ శుభవార్తను ఎంతో ఆనందంతో రాజుకు తెలియజేసింది. విద్యావతి నివాస స్థానంలో జ్యోతిషాచార్యుడు చేసిన మార్పు కారణంగా విద్యావతి పరిస్థితిలో అప్పుడే అభివృద్ధిని సూచించే లక్షణాలు కనిపించడంతో రాజదంపతులు పరమానందం చెందారు. రెండవ రోజు నందిని, దేవయాని అనే పరిచారికలు యువరాణికి భోజనం తీసుకుని వెళ్లారు. మూడవ రోజు శాంత, శారద అనే పరిచారికలు భోజన ఫలహారాలు ఇచ్చొచ్చారు. రోజు రోజుకు విద్యావతి కోలుకుంటుందని పరిచారికలు చెప్పిన మాటలు విని తామెప్పుడు కుమార్తెను చూడగలమా అని రాజదంపతులు ఎదురుచూస్తున్నారు. 20 రోజులు గడిచాయి. ఆ రోజు సాయంకాలం రాజదర్శనం కోసం ప్రధాన జ్యోతిషాచార్యుడు వాచస్పతి వచ్చాడని భటులు తెలియజేయగానే రాజు ఆయనకు ఎదురు వెళ్లి గౌరవంగా తీసుకొచ్చి ఉచితాసనంలో కూర్చోబెట్టాడు. విచారవదనులై ఉన్న రాజదంపతులను చూసి జ్యోతిషాచార్యుడు చిన్నగా నవ్వుతూ, మహారాజా, మీరు రేపే వెళ్లి యువరాణిని చూసి రావచ్చు. మధ్యాహ్నం తర్వాత ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అయితే సూర్యాస్తమయమయ్యేలోగా తిరిగి వచ్చేయాలి అన్నాడు. విద్యావతిని చూసి 3 వారాలైంది. ఆమెను వదిలి ఉండలేకపోతున్నాము అంది రాణి ఎంతో విచారంగా. రాజు, రేపు వెళ్తున్నాం కదా అని రాణిని ఓదార్చి వాచస్పతాచార్యుడి కేసి తిరిగి, విద్యావతి గ్రహస్థితిలో ఏదైనా మార్పు వచ్చిందా? ఈ విషయంగా మీరు మీ మిత్రులు జగత్పతాచార్యులను సంప్రదించారా అని అడిగాడు. సంప్రదించాను మహారాజా. ఆయన కూడా నా అభిప్రాయంతో ఏకీభవించాడు. మరొక 40 రోజుల పాటు విద్యావతి స్థితి ఇలాగే ఉంటుందని, ఆ తర్వాత ఆమె మామూలు మనిషి అవుతుందని ఆయన చెప్పారు. కాబట్టి మీరేమీ విచారించనవసరం లేదు. రేపు యువరాణిని చూశారంటే మీకే నమ్మకం ఏర్పడుతుంది అని చెప్పి వాచస్పతాచార్యుడు అక్కడి నుంచి బయలుదేరాడు. రాజదంపతులు యువరాణిని చూడడానికి 21వ రోజు తగిన సమయమని జ్యోతిషాచార్యుడు తెలియజేశాడు గనక ఆ రోజు యువరాణి మధ్యాహ్న భోజనం చేసి విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆమెను చూడడం ఉచితమని రాజదంపతులు భావించారు. యువరాణిని చూడడానికి రాజు, రాణి వెళ్తున్నారని తెలియగానే ప్రజలు రాజవీధికి ఇరువైపులా దారి పొడవునా బారులు తీరి నిలబడ్డారు. రాజు తమను సమీపించగానే కొందరు యువరాణి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగారు. యువరాణి త్వరగా కోలుకుంటున్నదని రాజు వారికి మందహాసంతో చెప్తూ ముందుకు నడిచాడు. ప్రజలు ఎంతగానో సంతోషించారు. సారస సరోవరం వద్ద కాచుకుని ఉన్న పడవవాడు రాజుకు, రాణికి నమస్కరించాడు.
రాజదంపతులు మాత్రం పడవలోకి ఎక్కి కూర్చున్నారు. అంగరక్షకులు సైతం యువతలి గట్టు మీదే నిలిచిపోయారు. పడవ దీవికేసి కదిలింది. దీవిలోని విడిది భవనం మెట్ల వద్ద నిలబడ్డ వృద్ధ పరిచారిక కమల రాజదంపతులకు నమస్కరించి వారిని యువరాణి ఉన్న విశాలమైన గదిలోకి తీసుకువెళ్ళింది. అప్పుడే నిద్రలేచి కూర్చున్న యువరాణి విద్యావతి తల్లిదండ్రులను చూడగానే నవ్వుతూ లేచి నిలబడి ఎదురొచ్చింది. రాణి, బాగున్నావా తల్లి అంటూ ఆమెను ప్రేమతో కౌగలించుకుంది. తమ కుమార్తె మొహంలో నవ్వు చూసి రాజదంపతులు పరమానందం చెందారు. కొంతసేపు అయ్యాక మహారాణి విద్యావతి చేయి పట్టుకుని ఆమెను పక్కనే ఉన్న ఉద్యానవనానికి మెల్లగా నడిపించింది. అక్కడ కూర్చుని ముగ్గురు కొంతసేపు మాట్లాడుకుని సూర్యాస్తమయ సమయానికి రాజదంపతులు తిరుగు ప్రయాణం అయ్యారు. పరిచారిక కమల వారి వెంట పడవ వరకు వచ్చి నమస్కరించి విడిది భవనానికి తిరిగి వెళ్ళింది. మరొక 3 వారాలు గడిచాక జ్యోతిషాచార్యుడి సలహా ప్రకారం రాజదంపతులు యువరాణిని చూడ్డానికి వెళ్లారు. అప్పుడు యువరాణి విద్యావతి స్వయంగా పడవ వద్దకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి ప్రేమతో ఆహ్వానించింది. విద్యావతి ఇప్పుడు దాదాపు సంపూర్ణ ఆరోగ్యంతో కనిపించడం వల్ల తల్లిదండ్రులు ఆమె దగ్గర ఆరోగ్యం గురించి ప్రస్తావించలేదు. కుమార్తెతో చాలాసేపు సంతోషంగా గడిపి చీకటి పడుతూ ఉన్న సమయంలో వాళ్లు పడవలో తిరుగు ప్రయాణం అయ్యారు. ఒకవైపు కుమార్తె మామూలు మనిషి అయిందని సంతోషంగా ఉన్నప్పటికీ మరొక వైపు కుమార్తెను వదిలి ఇంకా దాదాపు 10 నెలలు గడపాలన్న విచారంతో రాజదంపతులు రాజభవనం చేరారు. ఆ తర్వాత మరొక 3 వారాలు భారంగా గడిచాయి. అయినా జ్యోతిషాచార్యుడి నుంచి ఎలాంటి వర్తమానమూ రాలేదు. కారణం ఏమై ఉంటుందా అని రాజదంపతులు ఆలోచించసాగారు. ఒకనాడు రాణి రాజుతో, ప్రభు, జ్యోతిషాచార్యులను తీసుకురమ్మని భటులను పంపుదామా అని అడిగింది. వద్దు దేవి, ఇది పూర్తిగా జ్యోతిషాచార్యుల నిర్ణయానుసారం జరగవలసిన వ్యవహారం. ఇందులో మన జోక్యం పనికిరాదు. మన కుమార్తె క్షేమం కోసం మనం తపస్సు లాంటి నియమాలను అనుసరిస్తున్నామన్న సంగతి మర్చిపోయావా? పైగా మన కుమార్తె క్షేమంగా ఉన్నదనే కదా పరిచారికలు చెప్తున్నారు. కాబట్టి మరి 2 రోజులు ఓపిక పడదాం అని రాణిని ఓదార్చాడు రాజు. అయితే ఆ రోజు సాయంకాలమే జ్యోతిషాచార్యుడు వాచస్పతి మిత్రుడు జగత్పతాచార్యుడితో పాటు రాజభవనానికి వచ్చాడు. వారిని చూడగానే రాజు గౌరవంగా లేచి నిలబడి ఆహ్వానించాడు. ఇరువురు ఉచితాసనాల్లో కూర్చున్నారు. అప్పుడు వాచస్పతాచార్యుడు, రాజా, మీరు రేపు వేకువజామునే వెళ్ళి మీ కుమార్తెను చూసి రావాలి అన్నాడు. జ్యోతిషాచార్యుల మాటల్లోని తొందరపాటుకు కారణం ఏమై ఉంటుందా అని రాజు ఆలోచించసాగాడు. అంతలో జగత్పతాచార్యుడు, రేపు సూర్యోదయంలోగా మీరు యువరాణిని తప్పక చూడాలి. ఆ తర్వాత మరో 90 రోజుల వరకు శుభఘడియలు లేవు. అంతేకాదు, యువరాణికి కూడా రానున్న 3 నెలల్లో చాలా క్లిష్ట దశ సంప్రాప్తమవుతుంది. ఆ సమయంలో ఆమె ఆరోగ్యానికి ఎటువంటి భంగమూ వాటిల్లదు. కానీ అంటూ ఆగిపోయాడు. అయితే రేపు వేకువజామున బయలుదేరి వెళ్ళి కుమార్తెను చూడాలన్న ఆలోచనతో ఉన్న రాజు జగత్పతాచార్యుడు అసంపూర్తిగా చెప్పిన మిగతా మాటలను పట్టించుకోలేదు. జ్యోతిషాచార్యులు ఇరువురూ వెళ్ళిపోయాక రాణికి ఈ విషయం తెలియజేయడానికి రాజు అంతఃపురంలోకి వెళ్ళి ఆమెతో, దేవి, ఇప్పుడే వాచస్పతాచార్యులు జగత్పతాచార్యులతో సహా వచ్చి మనం రేపు వేకువజామునే వెళ్ళి మన కుమార్తెను చూసి రావాలని సెలవిచ్చారు. అలాగా? సూర్యోదయమయ్యాక వెళ్ళొచ్చు కదా అని అడిగింది రాణి. సాధ్యపడదు. ఇంకొక 2-3 నెలలు విద్యావతికేదో క్లిష్ట దశ సంప్రాప్తమవుతుందని, రేపు తెల్లవారేలోగా ఆమెను మనం చూసి రావాలని జ్యోతిషాచార్యులు చెప్పారు అన్నాడు రాజు. క్లిష్ట దశ అంటే ఏమిటో వివరంగా సెలవిచ్చారా ప్రభు అని అడిగింది రాణి విచారంగా. లేదు, మొదట మనం రేపు ఉదయం వెళ్ళి విద్యావతిని చూసొద్దాం. ఆ తర్వాత జ్యోతిషాచార్యులను పిలిపించి ఆ విషయం గురించిన వివరాలు అడుగుదాం అన్నాడు రాజు. మర్నాడు వేకువజామున ఎటువంటి హెచ్చరిక చేయకుండా వచ్చిన రాజదంపతులను చూసి పడవవాడు అమితాశ్చర్యం చెందాడు. రాజదంపతులు పడవలో వెళ్లి దీవిలోని విడిది భవనం చేరేసరికి తూర్పు దిశలో వెలుగురేఖలు కనిపిస్తున్నాయి. రాజదంపతులను ఆహ్వానించడానికి పరిచారిక కమల గాని యువరాణి విద్యావతి గాని రాలేదు. తాము వస్తున్న సంగతి వాళ్లకు తెలియదు కాబట్టి రాలేదనుకుంటూ
రాజదంపతులు మెట్లెక్కి భవనంలోకి అడుగుపెట్టారు. ఇంతలో విచారవదనంతో కంగారు పడుతూ వారికి ఎదురొచ్చిన పరిచారిక కమల, ఈ సంగతి అప్పుడే మీకు తెలిసిపోయిందా ప్రభు అని అడిగింది. ఏ సంగతి? ఏం జరిగింది? విద్యావతి ఎక్కడా అని అడిగాడు రాజు రాణి ఒకేసారి. యువరాణి గారు, యువరాణి గారు, మహారాణి యువరాణి గారు కనిపించడం లేదు అన్నది పరిచారిక భయంగా. కనిపించడం లేదా? విద్యావతి ఎక్కడికి వెళ్ళింది? భవనమంతా వెతికి చూసావా అని అడిగాడు రాజు. మహారాణి నోట మాట రాలేదు. ప్రభు, నా జీవితంలో ఇంతకు ముందెప్పుడూ ఇలా జరగలేదు. రాత్రంతా స్పృహ కోల్పోయినట్టు నిద్రపోయానేమో. లేచేటప్పటికి తల భారంగా మత్తుగా తోచింది. యువరాణిని నిద్రలేపడానికి ఆమె శయన గృహంలోకి వెళ్ళాను. ఆమె కనిపించలేదు. ముందుగానే లేచారేమో అనుకుని మిగతా గదుల్లో చూశాను. అక్కడా లేదు. ఉద్యానవనంలోనూ వెతికాను. చుట్టుపక్కలంతా తిరిగి వెతికాను. కానీ యువరాణి గారి జాడ ఎక్కడా తెలియడం లేదు అంది పరిచారిక కన్నీళ్లతో. ఆమె ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అంటూ రాణి విద్యావతి శయన గృహంలోకి వెళ్ళి చూసొచ్చింది. రాజు మిగతా గదులన్నింటినీ తిరిగి చూశాడు. విద్యావతి, విద్యావతి అని పిలుస్తూ రాణి చుట్టుపక్కల కలియతిరిగింది. ముగ్గురు పరిసరాలన్నీ వెతికారు. కానీ యువరాణి జాడ కనిపించలేదు. సేనా నాయకుడిని పిలుచుకురమ్మని రాజు దూరంగా నిలబడిన పడవవాణ్ణి ఆజ్ఞాపించాడు. అర్ధరాత్రి సమయంలో ఉలిక్కిపడి లేచింది యువరాణి విద్యావతి. యువరాణి, లేవండి, వెంటనే మనం రాజప్రాసాదం చేరుకోవాలి అంటూ వృద్ధ పరిచారిక కమల పక్కన నిలబడి తట్టి లేపసాగింది. ఈ అపరాత్రి వేళ ఎందుకు? ఇప్పుడేమైంది అని అడిగింది విద్యావతి అనుమానంగా. మహారాజు గారు హఠాత్తుగా అస్వస్థతకు లోనయ్యారట. తమర్ని చూడాలని కలవరిస్తున్నారట. మనల్ని తీసుకువెళ్ళడానికి పడవవాడు వచ్చాడు అంది కమల ఎంతో విచారంగా. జుట్టు చిందరవందరగా ముందుకు విరబోసుకుని ఉండడం వల్ల మసక చీకట్లో ఆమె ముఖం విద్యావతికి స్పష్టంగా కనిపించడం లేదు. కానీ ఈ విడిది భవనం నుంచి కదలకూడదని జ్యోతిష్కులు చెప్పారు కదా అని అడిగింది విద్యావతి. నిజమే, రాజుగారు రాణిగారు ఈ రోజు ఇక్కడికి రావాలనుకున్నారట. కానీ రాజుగారు హఠాత్తుగా అనారోగ్యం పాలవడంతో మిమ్మల్ని రాజప్రాసాదానికి రమ్మని ఆజ్ఞాపించారు. రాజదంపతుల కోరిక మేరకే మనం అక్కడికి బయలుదేరుతున్నాం. రేపే మనం ఇక్కడికి తిరిగి రాగలం అంది కమల. విద్యావతి పడకపై నుంచి లేచింది. ఇరువురు భవనం నుంచి వెలుపలికి వచ్చి పడవను సమీపించారు. ఆకాశమంతా మేఘాలు నిండి ఉండడం వల్ల వెన్నెల మసకగా ఉంది. అందువల్ల భవనం నుంచి మామూలు మార్గంలో కాకుండా వేరొక దారిలో నడుస్తున్న విషయం యువరాణి గ్రహించలేకపోయింది. కమల ఆమె కన్నా ముందు కొంత దూరంలో గబగబా నడిచి పడవలోకి చేరి యువరాణికి చేయి అందించింది. యువరాణి పడవలో కూర్చోగానే పడవ తీరం నుంచి బయలుదేరింది. యువరాణి నిద్రమత్తుతో పడవలో ఒక మూలగా కూర్చుంది. కమల ఆమె పక్కనే కూర్చుంది గాని ఏమీ మాట్లాడలేదు. యువరాణి కూడా తన తండ్రి ఆరోగ్యం హఠాత్తుగా ఎందుకు చెడిందో, ఇప్పుడు ఎలా ఉందో అన్న విచారంలో ఉండడం వల్ల పడవ అవతలి తీరం చేరడానికి మామూలు కన్నా మరింత ఎక్కువ సమయం పట్టిందన్న విషయం కూడా గమనించలేదు. ఆవలి తీరంలో మీనా బోయీలతో సిద్ధంగా ఉంది. యువరాణి మీనాలోకి చేరగానే నలుగురు బోయీలు దాన్ని మోసుకుంటూ వేగంగా నడవసాగారు. పరిచారిక కమల మీనా వెంట నడిచి వస్తుందని భావించిన యువరాణి కొంతసేపటికల్లా అలాగే నిద్రపోయింది. మీనా హఠాత్తుగా ఒక వైపుకు వాలడంతో యువరాణి మేల్కొంది. రాజప్రాసాదానికి వెళ్లే మార్గంలో ఎలాంటి ఎత్తుపల్లాలు లేవు. మరి మీనా ఎందుకు ఇలా వాలుగా వెళుతుందన్న అనుమానంతో యువరాణి మీనా తెరను పక్కకు తొలగించి వెలుపలికి తొంగి చూసింది. చుట్టూ అరణ్యం. బోయిలు మీనాను ఒక కొండ మీదికి మోసుకు వెళ్తున్నారు. ఆమె మీనాకు ముందు వెనక ఇరువైపులా పరిశీలించి చూసింది. పరిచారిక కమల జాడే కనిపించలేదు. తను రాజప్రాసాదానికి వెళ్లడం లేదని యువరాణి గ్రహించింది. మరి ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? అది అరణ్య మార్గంలో. అర్ధరాత్రి సమయం కాబట్టి ఆమె బోయీలను ఆపి సంగతి అడగదలుచుకోలేదు. కొంతసేపటికి బోయీలు మీనాను కిందికి దించారు. యువరాణి, ఇక మీరు వెలుపలికి రండి అని ఒక స్త్రీ కంఠస్వరం వినిపించింది. విద్యావతి మీనా నుంచి వెలుపలికి వచ్చి
చుట్టుపక్కల కలియజూసింది. చుట్టూ అరణ్యం, ఎదురుగుండా బ్రహ్మాండమైన భవనం. రూపురేఖల్లో, వేషధారణలో అచ్చంగా తన పరిచారిక కమలలాగే ఉన్న స్త్రీ పక్కన కనిపించింది. ఆమె సరోవర విడిది భవనం నుంచి తన వెంట వచ్చిన స్త్రీ అని యువరాణి గ్రహించింది. ఆమె చూడడానికి కమలలాగే ఉంది, కానీ కంఠస్వరంలో మాత్రం కొద్దిగా తేడా కనిపించింది. యువరాణి, రండి, ఇక మీదట మీకు ఈ భవనమే నివాస స్థానం అంది ఆ స్త్రీ. ఇప్పుడు మనం ఎక్కడున్నాం అని అడిగింది యువరాణి. ఆ స్త్రీ మాట్లాడలేదు. అసలు నువ్వెవరు? ఇక్కడికి నన్నెందుకు ఇలా రహస్యంగా తీసుకొచ్చారు? మా తండ్రి అనారోగ్యం పాలయ్యారని, వెంటనే నన్ను చూడాలని ఉందని అన్నారని చెప్పావు. మరి ఇప్పుడు ఆయన ఎక్కడా? ఈ భవనాన్ని నేను ఇంతకుముందు ఎన్నడూ చూడలేదు. ఇదెవరిది? అసలు నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు అని అడిగింది యువరాణి. యువరాణి, ఆగ్రహించకండి. మీ ప్రశ్నలన్నింటికీ ఇప్పుడు సమాధానం చెప్పలేను, కానీ ఒక్క విషయం మాత్రం చెప్తాను. ఈ బ్రహ్మాండమైన భవనం పేరు మాయాభవనం. ప్రస్తుతానికి మీరు ఆ మాత్రం తెలుసుకుంటే చాలు. మరొక్క ముఖ్య విషయం, మీకు ఈ భవనంలో ఎవరి నుంచి గాని ఎటువంటి ఆపద రాదు. మిమ్మల్ని క్షేమంగా చూసుకునే బాధ్యత నాది. మీకు ఎటువంటి కొరత లేకుండా చూసుకుంటాం. అంతవరకు అని ఇంకా ఏదో చెప్పబోయి ఆగిపోయింది ఆ స్త్రీ. ఎంతవరకు? ఇంతకు నువ్వెవరో చెప్పనేలేదు అని ప్రశ్నించింది యువరాణి. మీరు నన్ను మీ పరిచారిక పేరుతో కమల అనే పిలవచ్చు అని ఆమె కొంతసేపు ఆగి, మా యజమాని ఉండాలనుకున్నంత కాలం మీరిక్కడే ఉంటారు అంది. ఎవరు మీ యజమాని అని గద్దించి అడిగింది యువరాణి. ఆ విషయం మీకు క్రమంగా దానంతటదే తెలుస్తుంది. ఇప్పుడు నా మాట విని లోపలికి వెళదాం రండి. విడిది భవనంలో మీకు నిద్రాభంగమైంది కాబట్టి మీరు వెంటనే తిరిగి నిద్రపోవడం అవసరం అంది ఆ స్త్రీ దృఢమైన కంఠస్వరంతో. ఆ తర్వాత ఆమె దూరంగా నిలబడిన బోగిల కేసి తిరిగి, ఇక మీరు వెళ్ళవచ్చు అంది. వాళ్ళు ఆమెకు వంగి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆమె విద్యావతిని తన వెంట రమ్మని చకచకా భవనం మెట్లెక్కసాగింది. విద్యావతి ఆమెను అనుసరించింది. ఆ మాయాభవనం అత్యంత సుందరంగా ఉంది. విశాలమైన గదుల గోడలకు, స్తంభాలకు అందమైన అద్దాలు అమర్చబడి ఉన్నాయి. తిరిగిన చోటల్లా విద్యావతి ప్రతిబింబాలు కనిపించాయి. ఆ స్త్రీ, విద్యావతి భవనం ముందున్న విశాల మండపాన్ని దాటి భవనం చివర ఉన్న మెట్ల దగ్గరికి చేరారు. అక్కడి నుంచి వాళ్ళిరువురు మెట్లెక్కి భవనం పైభాగంలోని విశాలమైన గదిలోనికి అడుగుపెట్టారు. ఆ గది మనోహరమైన మణిమాణిక్యాలతో, పుష్పాలతో అందంగా అలంకరించబడి ఉంది. అక్కడ ప్రతి వస్తువు బింతకాంతులతో మెరుస్తుంది. ఇటు చూసిన అద్దాలు అమర్చబడి ఉన్నాయి. ఆ విశాలమైన గదిలో ఒక వైపున ఉన్న పట్టుపాన్పును చూపి, యువరాణి, మీరిక్కడ హాయిగా నిద్రపోవచ్చు. నేను వచ్చి లేపే వరకు లేవనవసరం లేదు అంది ఆ స్త్రీ అధికారం ధ్వనించే కంఠస్వరంతో. విద్యావతి ఆమె చెప్పిన దానికి కాదనడం ఇష్టం లేక మౌనంగా పాన్పు మీదికి చేరి మేను వాల్చి కళ్ళు మూసుకుంది. ఆ స్త్రీ తనని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చింది? ఇప్పుడు తండ్రి ఆరోగ్యం ఎలా ఉందో, తను కనిపించకపోతే తల్లిదండ్రులు ఎలా తల్లడిల్లిపోతారో కదా. వృద్ధ పరిచారిక కమల సరోవర విడిది భవనంలోనే ఉండిపోయిందా? భగవంతుడా, ఆమెకి ఎలాంటి ఆపద రాకుండా చూడు. మాయాభవనంలో తనకు మునుముందు ఎలాంటి అనుభవాలు కలగనున్నాయో కదా అని ఆమె రకరకాలుగా ఆలోచించసాగింది. సేనానాయకుడు ఉగ్రసేనుడు మహారాణి వజ్రేశ్వరీదేవి సహోదరుడు. అడవవాడు వెళ్లి రాజు రమ్మన్నారని చెప్పగానే ఉగ్రసేనుడు హుటాహుటిన బయలుదేరి విడిది భవనాన్ని చేరాడు. రాజు సంగతి చెప్పాడు. సేనానాయకుడు పడవవాణ్ణి చూశాడు. వాడు చేతులు జోడించి, నిన్న మధ్యాహ్నం పరిచారికలిద్దరినీ సరోవరం దాటించి అక్కడే ఉండిపోయాను ప్రభు. ఆ తర్వాత అక్కడి నుంచి కదలలేదు. రాత్రి కూడా అదే పడవలోనే ఎప్పటిలా పడుకొని నిద్రపోయాను. యువరాణి గారి సంగతి నాకేమీ తెలియదు ప్రభు అన్నాడు. ఉగ్రసేనుడు మౌనంగా కొంతసేపు ఆలోచించి రాజుతో, ప్రభు, దీవికి దరిదాపుల్లో ఇది తప్ప మరొక పడవ లేదు. కాబట్టి యువరాణి పడవలో వెళ్లి ఉండే అవకాశం లేదు. సరోవరం అవతలిగట్టు చాలా దూరంలో ఉంది.
కొన్ని చోట్ల మరీ లోతుగానూ ఉంటుంది. కాబట్టి ఆమె ఈదుకుంటూ వెళ్ళడానికి సాధ్యం కాదు. పైగా ఆమెకు అలా వెళ్ళవలసిన అవసరం కూడా లేదు. కాబట్టి ఎవరో దొంగచాటుగా విడిది భవనంలోకి ప్రవేశించి యువరాణిని మంచి మాటలతో వంచించి గాని బలవంతంగా గాని తీసుకుని వెళ్ళి ఉండాలి. అంటే విద్యావతిని ఎవరో అపహరించుకుని వెళ్ళారు అన్నాడు. రాజు మౌనంగా తల పంకించాడు. పరిచారిక కమలను మాత్రం విడిది భవనంలోనే ఉంచి రాజు, రాణి, ఉగ్రసేనుడు పడవలోకొచ్చి కూర్చున్నారు. పడవ ముందుకు కదిలింది. విద్యావతి ఏమై ఉంటుంది? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఆమెను ఎవరు అపహరించి ఉంటారు? ఆమె ఆచూకీ తెలుసుకుని ఆమెను రక్షించడం ఎలా అని తీవ్రంగా ఆలోచిస్తూ ముగ్గురు రాజభవనం చేరారు. వీరసేన మహారాజు సభామంటపంలో కొలువు తీరాడు. మంత్రులు, సేనానాయకులు, దండనాయకులు, సలహాదారులు అందరూ సభకు హాజరయ్యారు. రాజు వారికి యువరాణి అదృశ్యమైన సంగతి క్లుప్తంగా వివరించాడు. రాజు మాటలు వినగానే సభలో ఒక మూల గుసగుసలు ప్రారంభమయ్యాయి. రాజు అటుకేసి తిరిగి చూశాడు. అప్పుడు రాజుగారి సలహాదారుడు ఒకరు లేచి నిలబడి, మహాప్రభువులు మన్నించగలమంటే ఒక చిన్న విన్నపం అన్నాడు. చెప్పు అన్నట్టు రాజు తల పంకించాడు. యువరాణి విద్యావతీదేవి గారిని వేసవి విడిది భవనానికి తరలించినప్పుడు దేవికి కట్టుదిట్టమైన కాపలా ఉంచకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. యువరాణికి తోడుగా ఒక వృద్ధ పరిచారికను మాత్రమే పంపడం, ఆహార పానీయాలు తీసుకువెళ్లే పరిచారికలు సైతం వెంటనే తిరిగి రావాలని జ్యోతిషాచారులు నిబంధనలు విధించడం మరీ విడ్డూరంగా ఉంది అన్నాడు ఆ సలహాదారుడు. అతని మాటలు సభలో కొంత కలకలం పుట్టించాయి. ఈ విషయంలో వాచస్పతాచార్యులను శంకించడం భావ్యం కాదు. ఆయన రాజకుటుంబానికి అత్యంత ఆప్తులు. ఆయన పట్ల మాకు అచంచలమైన విశ్వాసం ఉంది. పైగా నిన్న ఆయనే స్వయంగా జగత్పతాచార్యులతో కలిసి వచ్చి ఈ రోజు వేకువజామున వెళ్లి యువరాణిని చూసిరమ్మని మాకు సలహా ఇచ్చారు. యువరాణికి కాస్త క్లిష్టమైన దశ ఆరంభం కానున్నదని కూడా హెచ్చరించారు. అటువంటి వారిని శంకించడం ఏమాత్రం సమంజసం కాదు అన్నాడు రాజు. సభలో ఒక్క నిమిషం నిశ్శబ్దం ఆవరించింది. జగత్పతాచార్యులెవరు అని అడిగాడు ఉగ్రసేనుడు. ప్రధాన జ్యోతిషాచారుల మిత్రుడు. ఆయన కూడా గొప్ప జ్యోతిష్కుడు. వాచస్పతాచార్యులు ముఖ్య విషయాల్లో ఆయనను సంప్రదిస్తూ ఉంటారు అన్నాడు రాజు. యువరాణి అదృశ్యమైన విషయం ప్రజలకు చాటింపు వేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత సభ ముగిసింది. చాటింపు విని ప్రజలు దిగ్భ్రాంతులయ్యారు. నగర ప్రజలు అక్కడక్కడ గుంపులు గుంపులుగా చేరి పలు పలు విధాలుగా మాట్లాడుకోసాగారు. యువరాణిని అపహరించేటువంటి నీచుడు మన రాజ్యంలో ఉండడు అంది ఒక వృద్ధురాలు. సరోవరాన్ని ఆనుకొని ఉన్న అరణ్యంలోని కొండ గుహలన్నీ అరచేతి గీతల్లా నాకు స్పష్టంగా తెలుసు. ఇప్పుడే నేను యువరాణిని వెతకడానికి బయలుదేరుతాను అన్నాడు ఒక యువకుడు. ఈ లోపల యువరాణి అదృశ్యమైందన్న వార్త తెలిసి వాచస్పతాచార్యులు రాజభవనం చేరి రాజును, ప్రభు, నేను విన్నది నిజమేనా అని అడిగాడు. జరగవలసిందేదో జరిగిపోయింది. అయినా ఇప్పుడు విద్యావతికి ఎటువంటి అపాయమూ రాకూడదు. అందుకు మనం చేయగలిగిందేమిటో సెలవివ్వండి. ఆమె క్షేమం కోరి నివాస స్థానంలో మార్పును సూచించింది మీరు. అక్కడ జరగకూడదు జరిగిపోయింది. ఆమె ఇప్పుడు ఎక్కడుందో కనుగొనే మార్గం కూడా మీరే చెప్పాలి అన్నాడు రాజు గంభీరంగా. విద్యావతి చాలా సుకుమారి. ఆమె ఇప్పుడు ఎక్కడున్నదో కదా, ఆమెకు ఎటువంటి ఆపద రాకూడదు అంది మహారాణి కళ్ళనీళ్లతో. వాచస్పతాచార్యులు ఒక్క నిమిషం ఏమీ మాట్లాడలేకపోయాడు. ఆ తర్వాత రాజదంపతులను ఓదారుస్తూ, విచారించకండి మహారాజా, యువరానికి ఎటువంటి ఆపద రాదు. పూర్ణ చంద్రుడికి పట్టే గ్రహణం లాంటిదే ఇది. నేను ఇప్పుడే వెళ్ళి ఆమె జాతకాన్ని మరొకసారి జాగ్రత్తగా పరిశీలించి చూసి ఆమె ఏ దిశలో ఉందో తెలుసుకుని వచ్చి మీకు చెప్తాను అని అక్కడి నుంచి బయలుదేరాడు. ఇంటికి చేరిన వాచస్పతాచార్యులు విద్యావతి జాతకాన్ని ముందుంచుకుని దీక్షగా పరిశీలించసాగాడు. తాళపత్ర గ్రంథాలను తీసి చదవసాగాడు. ఎంతసేపటికి జగత్పతాచార్యుడి జాడలేదు. ఆ రోజే కాదు, మర్నాడు కూడా అతడు రాలేదు. 3వ రోజు కూడా రాలేదు. జగత్పతాచార్యులు ఎక్కడికి వెళ్ళాడా అని వాచస్పతాచార్యులు ఆశ్చర్యంతో ఆలోచించసాగాడు. యువరాణి ఉన్నట్టుండి నీరసించిపోవడం,
అందుకు తాను సూచించిన నివారణోపాయం, ఆ విషయంగా తాను జగత్పతితో చర్చించిన సంగతి మొదలైన విషయాలు వాచస్పతి మనసులో కదలాడసాగాయి. జగత్పతి రాజవంశానికి చెందినవాడు. జగత్పతి పితామహుడు కైలాసపతి, హిమగిరి రాజు త్రిలోకపతికి తమ్ముడు. ఆయన తదనంతరం తానే హిమగిరికి రాజు కాగలనని కైలాసపతి కలలుగన్నాడు. అయితే త్రిలోకపతి మరణానంతరం ఆయన సహోదరి కుమారుడు ఉమాపతి హిమగిరి రాజ్యాధికారాన్ని చేపట్టాడు. కైలాసపతి రాజ్యభ్రష్టుడై అరణ్యాల పాలయ్యాడు. హఠాత్తుగా తనకు కలిగిన దురదృష్టానికి కారణం అన్వేషించడం వల్ల ఆయనకు క్రమంగా జ్యోతిశాస్త్రం పట్ల ఆసక్తి ఏర్పడింది. దేశ దేశాల్లోని జ్యోతిష్కులను, దైవజ్ఞులను సందర్శిస్తూ మానవ జీవితాల్లో విధి తీసుకొచ్చే మార్పులను గురించి తెలుసుకుంటూ కాలం వెళ్ళబుచ్చాడు. కైలాసపతి కుమారుడు గజపతి కూడా జ్యోతిష్యం పట్ల ఆసక్తి కనబరిచాడు. ఆయన తన కుమారుడు జగత్పతికి జ్యోతిశాస్త్రంతో పాటు తాను పురాతన గ్రంథాల నుంచి, ఆటవిక జాతుల ప్రజల నుంచి నేర్చుకున్న మంత్రతంత్రాలను, మాయాజాలాన్ని కూడా నేర్పాడు. జగత్పతి రాజ్యభ్రష్టులైన తన తాత తండ్రులు అరణ్య మధ్యంలో నిర్మించుకున్న భవనాన్ని మరింత బ్రహ్మాండమైన భవనంగా పునర్నిర్మించుకున్నాడు. అక్కడ ఏకాంతంగా మంత్రతంత్రాలలోనూ, మాయాజాల విద్యలలోనూ ఆహర్నిశలు దీక్షతో కృషి చేస్తూ ప్రావీణ్యతను పెంపొందించుకోసాగాడు. జగత్పతి జ్యోతిషాస్త్రం, మంత్రతంత్రాలతో మాత్రమే తృప్తిపడలేదు. కాలం కలిసి వస్తే హిమగిరి రాజ్యానికి కాకపోయినా మరే రాజ్యానికైనా, ఏనాటికైనా తాను రాజు కాకపోతానన్న ఆశ కొద్దీ రాజ్యాంగ వ్యవహారాలను కూడా అధ్యయనం చేయసాగాడు. అతడు కలలుగన్న అవకాశం ఇప్పుడు తానుగా వచ్చి తలుపు తట్టినట్టు భావించాడు జగత్పతి. వీరగిరి రాజు ఏకైక కుమార్తె విద్యావతి సరోవర విడిది భవనంలో ఒంటరిగా ఉంది. ఈ క్లిష్టదశ పూర్తయిన వెంటనే యువరానికి వివాహయోగం ఉన్నదని వాచస్పతాచార్యులు సెలవిచ్చారు. విద్యావతి వివాహం తనతో అయినట్టయితే వీరగిరి సింహాసనం తన వశమవుతుంది కదా. ఆ ఆలోచన జగత్పతిని ఒకచోట నిలబడనివ్వలేదు. రహస్యంగా వెళ్లి సరోవర పరిసర ప్రాంతాలను పరీక్షించి చూశాడు. పడవరేవుకు దూరంగా చెట్ల మధ్య ఉన్న చిన్న మార్గాన్ని కనుగొన్నాడు. ఎవరికీ తెలియకుండా అక్కడొక పడవను కూడా ఏర్పాటు చేశాడు. విడిది భవనంలో ఉన్న యువరాణిని రహస్యంగా అరణ్య మధ్యంలో ఉన్న మాయాభవనానికి తరలించుకుని వెళ్లి అక్కడే దాచి ఉంచి గ్రహస్థితి బాగుపడిన తర్వాత ఏమీ ఎరగనట్టు తనే ఆమెను తీసుకుని వెళ్లి రాజుకు అప్పగించినట్టయితే రాజదంపతులు పరమానంద భరితులైపోతారు. కృతజ్ఞతాభావంతో వాళ్ళు యువరాణిని తనకే ఇచ్చి వివాహం జరపొచ్చు. జగత్పతి ఇలా ఆలోచించి తన పథకానికి కార్యరూపం ఇవ్వడానికి రంగంలోకి దిగాడు. అసలు విషయం తెలియని వాచస్పతాచార్యులు జగత్పతి కోసం ఎదురుచూస్తున్నాడు. కానీ 3 రోజులైనా జగత్పతి జాడ కనిపించలేదు. 4వ రోజు వాచస్పతాచార్యులు రాజదర్శనానికి బయలుదేరాడు. రాజభవనం చేరేసరికి అక్కడ సేనానాయకుడు ఉగ్రసేనుడు యువరాణిని వెతకడానికి భటులను నలువైపులకు పంపిన వివరాలను రాజుకు వివరిస్తున్నాడు. వాచస్పతిని చూడగానే రాజు విద్యావతి క్షేమంగానే ఉంది కదా అని అడిగాడు. మహారాజా, ఈ విషయంలో మీకు అణుమాత్రం కూడా అనుమానం వద్దు. యువరాణి సురక్షితంగా ఉంటుంది. ఆమెకు ప్రాణభయం లేదు. గ్రహబలాన్ని బట్టి చూస్తే యువరాణి ఇప్పుడు రాజధాని నగరానికి పశ్చిమ దిశలో ఉండాలి. కాబట్టి ఆ దిశలో వెతికించడం మంచిది అన్నాడు వాచస్పతాచార్యులు. మన రాజ్యానికి పశ్చిమంగా కొండలు, అడవులే కదా ఉన్నాయి. అయినా మన సైనికులు ఆ మహారణ్యంలో మానవమాత్రులు వెళ్ళగలిగినంత దూరం వెళ్లి వెతికొచ్చారు. ఉత్తర దిశగా వెళ్లిన సైనికులు మాత్రం ఇంకా తిరిగి రాలేదు అన్నాడు ఉగ్రసేనుడు. వాళ్ళు రాని, ఆ తర్వాత జ్యోతిషాచార్యుల సలహా ప్రకారమే మరికొంతమంది సైనికులను మళ్లీ దక్షిణ దిశకు పంపుదాం. అది సరే కాని ఎవరో ఒక యువకుడు విద్యావతిని వెతకడానికి అనుమతి కోరుతున్నట్టు చెప్పావు. ఎక్కడా ఆ యువకుడు? సైనికులను తన వెంట పంపమంటున్నాడా ఏమిటి అని అడిగాడు రాజు. లేదు మహారాజా, అతడు విద్యావతిని వెతకడానికి ఒంటరిగానే వెళ్తాడట. అందులో విజయం సాధిస్తే సరే సరి. ఒకవేళ ఆ ప్రయత్నంలో తన ప్రాణాలు కోల్పోయినట్టయితే మరో దిక్కులేని వృద్ధురాలైన తన తల్లి సంరక్షణ బాధ్యతలు మనమే స్వీకరించాలని ప్రార్థిస్తున్నాడు. ఆ యువకుణ్ణి చూస్తుంటే సామాన్యుడిలా కనిపించడం లేదు. అతనికి ఒక అవకాశం ఇవ్వడం మంచిదనుకుంటున్నాను. అందులో అతడు విజయం సాధించినా ఆశ్చర్యం లేదు అన్నాడు ఉగ్రసేనుడు. అలాగా, ఎక్కడ ఆ యువకుడు?
అని అడిగాడు రాజు. కోటగుమ్మం ముందే ఉన్నాడు, పిలిపించమంటారా అని అడిగాడు ఉగ్రసేనుడు. తీసుకురమ్మను అన్నాడు రాజు. ఆ యువకుణ్ణి లోపలికి తీసుకురమ్మని అక్కడ నిలబడ్డ ఒక భటుణ్ణి ఆజ్ఞాపించి ఉగ్రసేనుడు వాచస్పతాచార్యుల కేసి తిరిగి, మీరీ మధ్య జగత్పతాచార్యులను చూశారా అని అడిగాడు. లేదు, ఆయన నా దగ్గరికి వచ్చి 4 రోజులైంది. రోజూ వచ్చేవాడు, ఇప్పుడు రాకపోవడం కొంత ఆశ్చర్యంగానే ఉంది. మరేదైనా కార్యం మీద వేరెక్కడికైనా వెళ్ళాడేమో. ఆయన రాగానే మీ దగ్గరికి పంపమంటారా అని అడిగాడు వాచస్పతాచార్యులు. వద్దొద్దు, 4 రోజుల క్రితం మీతో పాటు జగత్పతాచార్యులు కూడా రాజదర్శనానికి వచ్చాడని రాజుగారు చెప్పారు. ఇప్పుడు విద్యావతి గురించి ఆయన ఏమైనా చెప్పారేమో తెలుసుకుందామని అడిగాను, అంతే అన్నాడు ఉగ్రసేనుడు. వాచస్పతాచార్యులు లేచి నిలబడి రాజుకు నమస్కరించి బయలుదేరిపోయాడు. అంతలో భటుడు ఒక యువకుణ్ణి అక్కడికి తీసుకొచ్చాడు. అందమైన ఆ యువకుడి చురుకైన కళ్ళలోకి చూసి జ్యోతిషాచార్యులు ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. యువరాణిని వెతికేందుకు ఒంటరిగా వెళ్లడానికి సాహసించిన ఆ యువకుడు ఎవరై ఉంటాడా అని ఆలోచిస్తూ ఆయన రాజప్రాసాదం వెలుపలికి వచ్చాడు. భవనం లోపలికి భటుడు తీసుకొచ్చిన యువకుడు రాజును చూడగానే చేతులు జోడించి గౌరవంగా నమస్కరించాడు. రాజు ఆ యువకుణ్ణి నఖశిఖ పర్యంతం పరీక్షగా చూశాడు. ఆ యువకుడి వేషధారణ సాధారణంగా ఉన్నప్పటికీ అతని చూపుల్లో అసాధారణమైన రాజఠీవి, గాంభీర్యం స్పష్టంగా కనిపించాయి. ఆ యువకుని గురించి అంతకుముందు సేనాధిపతి చెప్పిన మాటల్లో ఎంతో నిజముందని రాజు గ్రహించాడు. అంతలో సేనాధిపతి, ఈ యువకుడే మహాప్రభు, మన యువరాణిని వెతికి తీసుకురావడానికి అనుమతి కోరి వచ్చాడు అన్నాడు. రాజు ఆ యువకుడితో, నీ పేరేమిటి, నువ్వెవరు? మా సైనికులు నలుదిశలకు వెళ్లి యువరాణిని వెతికి వచ్చారు. మరికొందరు పొరుగు రాజ్యాలకు కూడా వెళ్లి ఉన్నారు. నువ్వు ఒంటరిగా యువరాణిని వెతకడానికి వెళ్తానంటున్నావు. అది నీ ఒక్కడి వల్ల సాధ్యమయ్యే పనేనా? ఒకవేళ యువరాణిని చూసినా నువ్వు గుర్తుపట్టగలవా అని అడిగాడు. ఆ యువకుడు చేతులు జోడించి, మహారాజా, ఏటా యువరాణి జన్మదిన సందర్భంగా జరిగే ఊరేగింపును నేను మా తల్లి చూసేవాళ్లం. అందువల్ల నేను యువరాణి గారిని సులభంగా గుర్తించగలను అన్నాడు. ఇంతకు నువ్వు ఎవరన్న సంగతి చెప్పనేలేదు అన్నాడు రాజు. మహారాజా, నా పేరు మహేంద్రనాథుడు. రాజధాని నగరానికి కొద్ది దూరంలో ఉన్న దేవి ఆలయ సమీపంలో నేను మా తల్లి ఉంటున్నాము. మా తల్లి రోజూ పూలు కోసి మాల కట్టి దేవి ఆలయానికి సమర్పిస్తూ ఉంటుంది. నా 3 ఏళ్ల వయసులో మా తండ్రి మరణించాడు. అప్పట్నుంచి మా ఆలనా పాలన మా పినతండ్రి గారే చూసేవారు. అయినా మా పినతల్లి హఠాత్తుగా చనిపోవడంతో మా పినతండ్రికి జీవితం మీద విరక్తి పుట్టి మమ్మల్ని అందరినీ వదిలి ఏటో వెళ్ళిపోయాడు. నాకు ఊహ తెలిసిన రోజు నుంచి నా సంపాదనతోనే నేను మా తల్లి జీవిస్తున్నాము అన్నాడు ఆ యువకుడు వినయంగా. రాజు నెమ్మదిగా తల పంకించి, అయినా నువ్వు తలపెట్టిన కార్యం సులభమైంది కాదు, ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది అన్నాడు. నిజమే మహారాజా, అవన్నీ బాగా ఆలోచించుకుని వచ్చాను. నేను యువరాణి గారిని వెతుకుతూ వెళ్తే తిరిగి రావడానికి కొన్ని రోజులు పట్టవచ్చు. అక్కడ ఎదురయ్యే కష్ట నష్టాల గురించి నాకు భయం లేదు. అయితే అంతవరకు ఇక్కడ నా తల్లి సంరక్షణ బాధ్యతలు చూసుకోవడానికి నేను తప్ప మరొక దిక్కు లేదు. అందుకే ఈ విషయాన్ని సేనాధిపతికి ముందే తెలియజేశాను అన్నాడు మహేంద్రనాథుడు. అవునవును, సేనాధిపతి ఆ విషయం నాకు ముందే చెప్పాడు. ఆ సంగతి మేము చూసుకుంటాము. నువ్వు ఈ కార్యంలో విజయం సాధించావంటే నిన్ను గొప్ప బహుమతులతో సత్కరించగలం. ఇంకేదైనా కోరిక ఉంటే ఇప్పుడే చెప్పు అని అడిగాడు రాజు. ఎటువంటి బహుమతిని ఆశించి గాని నేను ఈ పనికి పూనుకోలేదు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆదుకోవడం ప్రతి పౌరుడికి కర్తవ్యం కదా. నాకు రాజధాని సమీప అరణ్య ప్రాంతాలు, పరిసరాలు బాగా తెలుసు. అందుకే యువరాణిని వెతకడానికి మీ అనుమతి కోసం వచ్చాను అన్నాడు మహేంద్రనాథుడు. అలాగే, నీ కోరికను అంగీకరిస్తున్నాను. అన్నట్టు ఎప్పుడు బయలుదేరుతావు అని అడిగాడు రాజు. రేపే బయలుదేరుతాను మహారాజా. అయితే అని ఆగాడు మహేంద్రనాథుడు. ఏమిటి అన్నాడు రాజు. ఉగ్రసేనుడు కూడా ఏమిటి అన్నట్టు మహేంద్రనాథుడి కేసి చూశాడు. మహారాజా, నేనైతే యువరాణిని గుర్తుపట్టగలను.
అయితే మీ అనుమతితోనే నేను యువరాణిని వెతకడానికి వెళ్ళానని ఆమెకు తెలియజేయడం ఎలాగా అని ఆలోచిస్తున్నాను అన్నాడు మహేంద్రనాథుడు. మహారాజా, యువరాణికి ఆనవాలుగా ఏదైనా ఇచ్చి పంపడం అంత క్షేమం కాదు. ఎందుకంటే అది మార్గమధ్యంలో కనిపించకుండా పోవచ్చు, లేదా దాన్ని ఎవరైనా దొంగిలించనూ వచ్చు అన్నాడు ఉగ్రసేనుడు. రాజు ఉగ్రసేనుడితో, నిజమే, నాకు అలాగే అనిపిస్తుంది అని మహేంద్రనాథుడి కేసి తిరిగి, యువరాణి కుడి భుజం మీద ఒక పుట్టుమచ్చ ఉంది. అది నాకు మహారాణికి తప్ప వేరెవ్వరికీ తెలియదు. నువ్వు యువరాణిని చూసినప్పుడు ఈ మాట చెప్పావంటే ఆమె నిన్ను మేం పంపినట్టు గుర్తించగలదు. అయితే నువ్వు ఈ సంగతిని మూడో మనిషికి చెప్పకూడదు, జాగ్రత్త అని హెచ్చరించి, మీ తల్లి సంరక్షణ బాధ్యతలు సేనాధిపతి చూసుకుంటాడు. కాబట్టి నువ్వు రేపే నిశ్చింతగా బయలుదేరొచ్చు. యువరాణిని గురించిన శుభవార్తతో నువ్వు జయప్రదంగా తిరిగి రావాలని మేమందరం ఎదురు చూస్తూ ఉంటాం అని చెప్పి ఆసనం నుంచి లేచి అంతఃపురం కేసి బయలుదేరాడు. సేనానాయకుడు, సాయంకాలం మీ తల్లిని వెంట తీసుకుని రా, మిగతా ఏర్పాట్ల గురించి మాట్లాడదాం అన్నాడు. మహేంద్రనాథుడు అక్కడి నుంచి ఇంటికి చేరేసరికి అతని తల్లి సాయంకాలం పూజకు పూలమాలలు సిద్ధం చేస్తోంది. అమ్మా, నేను రాజుగారిని దర్శించి వచ్చాను అన్నాడు. వీరసేన మహారాజు గారినా? నిజంగానా? రాజాస్థానంలో ఉద్యోగంలో చేరావా ఏమిటి అని అడిగింది తల్లి ఆనందాశ్చర్యాలతో. ఉద్యోగంలో తర్వాత చేరుతాను. ఇప్పుడు నేను యువరాణి గారిని వెతకడానికి రాజుగారు అనుమతిచ్చారు అన్నాడు మహేంద్రనాథుడు. యువరాణిని వెతకడానికి నువ్వు వెళ్తున్నావా? ఆమెని ఎక్కడని వెతకగలవు? ఒంటరిగా అరణ్యంలోకి వెళ్లడం క్షేమమవుతుందా? అయినా నువ్వు వచ్చే వరకు ఇక్కడ నన్ను చూసుకునే వాళ్ళెవరు అంది తల్లి విచారంగా. విచారించవద్దు. యువరాణి గారి ఆచూకీ తెలుసుకొని నేను క్షేమంగా రాగలను. అంతవరకు నీ సంరక్షణ బాధ్యతలు రాజుగారే చూసుకుంటారు. ఈరోజు సాయంకాలం మన సేనాధిపతిని కలుసుకున్నామంటే నీ అనుమానాలన్నీ తీరిపోతాయి అని తల్లికి ధైర్యం చెప్పి ఓదార్చాడు మహేంద్రనాథుడు. సాయంకాలం కొడుకు వెంట తనను చూడడానికి వచ్చిన మహేంద్రనాథుడి తల్లితో సేనాధిపతి ఉగ్రసేనుడు సాదరంగా, అమ్మా, మీ కుమారుడు ఈ కార్యంలో విజయం సాధించి రాజకుటుంబానికి, రాజ్య ప్రజలకు ఆనందాన్ని కలిగించగలడని అనిపిస్తోంది. అతడు తిరిగి వచ్చే వరకు మీ సంరక్షణ చూసుకునే బాధ్యత నాది. మీకు రాజభవనం నుంచే రోజు 3 పూటలా భోజనం వస్తుంది. మీకు తోడుగాను మీ అవసరాలు చూడడానికి ఒక సైనికుడి భార్యను పంపుతాను. కాబట్టి మీరు నిశ్చింతగా ఉండొచ్చు. మీ కుమారుణ్ణి వెళ్ళిరమ్మని నిండు మనసుతో ఆశీర్వదించండి అన్నాడు. ఆ తర్వాత ఉగ్రసేనుడు మహేంద్రనాథుడి కేసి తిరిగి, మీ తల్లిని గురించిన విచారం ఇక నీకు వద్దు. అరణ్యంలో పశ్చిమ దిశ నుంచి వెతకడం ప్రారంభిస్తే మంచి ఫలితం ఉంటుందని వాచస్పతాచార్యులు సెలవిచ్చారు. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుంచుకో. రాజుగారు చెప్పిన విషయం కూడా మర్చిపోవద్దు. రేపు పొద్దున్నే బయలుదేరి క్షేమంగా వెళ్లి విజయం సాధించుకుని రా అన్నాడు. తల్లి కొడుకులు తృప్తిగా అక్కడి నుంచి తమ ఇంటికి బయలుదేరారు. మర్నాడు తెల్లవారుజామునే లేచి మహేంద్రనాథుడు తల్లి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు పొంది ఆమె కట్టి ఇచ్చిన అన్నం మూట నెత్తికెత్తుకుని సరోవరం కేసి నడిచాడు. సారస సరోవరం మధ్య ఉన్న విడిది భవనాన్ని అతడెన్నడూ దగ్గర నుంచి చూడలేదు. అతడు ఆ భవనాన్ని ఇప్పుడు చూసి ఆశ్చర్యం చెందాడు. సరోవర పరిసర ప్రాంతాలను చూశాడు. చిన్న రేవు దగ్గర ఒక పడవ కనిపించింది. పడవ సమీపంలోని చెట్టు నీడలో ఉన్న పడవవాడు మహేంద్రనాథుని చూడగానే లేచి నిలబడి చేతులు జోడించి, బాబు, తమరు రాజభవనం నుంచి వస్తున్నారా అని అడిగాడు. ఎందుకు అలా అడుగుతున్నావు అన్నాడు మహేంద్రనాథుడు. యువరాణిని గురించి మంచి కబురు వస్తుందేమోనని ఎదురు చూస్తున్నాను బాబు. యువరాణి గారు వచ్చినా లేదా ఫలానా చోట ఉన్నదని తెలిసినా విడిది భవనంలో ఉండే పరిచారిక మళ్లీ రాజభవనం చేరవచ్చు. పాపం, ఆమె ఒక్కతే బిక్కుబిక్కుమంటూ విడిది భవనంలో ఉంటున్నది. పగటివేళ ఒకరిద్దరు పరిచారికలు వచ్చి భోజనం ఇచ్చి వెళ్తున్నారు. ఆ తర్వాత ఆ ముసల్ది ఒక్కతే దిగులుతో కూర్చుని ఉంటుంది బాబు. అందుకే అడిగాను అన్నాడు పడవవాడు. ఇంకా యువరాణి గారి జాడ తెలియలేదు. ఆమెను వెతకడానికే నేను బయలుదేరాను అన్నాడు మహేంద్రనాథుడు. అలాగా బాబు, చాలా సంతోషం. అయితే ఒకటి మాత్రం నిజం, ఆ దుర్మార్గులు
ఆమెను ఈ రేవు గుండా అపహరించుకుని వెళ్ళలేదు. సరోవరం నుంచి మరేదో మార్గం ఉండాలి అన్నాడు పడవవాడు. ఇప్పుడు సరోవరం చుట్టూ తిరిగి వెలుపలి మార్గం ఏదైనా కనిపిస్తుందేమో చూస్తాను. అరణ్యంలోకి ఏదైనా మార్గం ఉన్నట్టు కనిపిస్తే ఆ దారి గుండా నా ప్రయాణం సాగిస్తాను అంటూ అక్కడి నుంచి బయలుదేరాడు మహేంద్రనాథుడు. మీ ప్రయాణం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను బాబు, వెళ్ళిరండి అన్నాడు పడవవాడు. మాయాభవనంలో వృద్ధ పరిచారిక కమల పోలికలతో ఉన్న స్త్రీ చెప్పిన విధంగా యువరాణి విద్యావతి ఒక తల్పం మీద పడుకుని కళ్ళు మూసుకుంది. కానీ ఆమెకు ఎంతకూ నిద్ర పట్టడం లేదు. తన తండ్రి హఠాత్తుగా వ్యాధిగ్రస్తుడయ్యాడని తనతో చెప్పి మోసంతో తనను ఇక్కడికి తీసుకొచ్చిన దుర్మార్గులు ఎవరై ఉంటారు? తన తండ్రికి శత్రువులై ఉంటారా? ప్రజలను కన్న బిడ్డల్లా పాలిస్తూ ఇరుగు పొరుగు రాజ్యాలతో చక్కటి స్నేహ సంబంధాలు కలిగి అజాత శత్రువుగా పేరుగాంచిన తన తండ్రికి శత్రువులెవరు? ఈ విపత్కర పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొని ఎలాగైనా ఈ మాయాభవనం నుంచి బయటపడి తల్లిదండ్రులను కలుసుకోవాలి. ఇలా ఆలోచిస్తూ ఆమె తెల్లవారుజామున నిద్రపోయింది. పరిచారిక కమల పోలికలతో ఉన్న వృద్ధ స్త్రీ మెల్లగా తట్టి లేపడంతో యువరాణి కళ్ళు తెరిచి చుట్టుపక్కల కలియజూసింది. గదిలోకి నీరెండ పడుతోంది. తెల్లవారి చాలాసేపయిందని ఆమె గ్రహించింది. బాగా నిద్రపోయినట్టున్నావు అని అడిగింది వృద్ధ స్త్రీ. అవునన్నట్టుగా తల ఊపి లేచి కూర్చుంటూ స్నానం చేయాలి అంది విద్యావతి. అంతా సిద్ధంగా ఉంది అంటూ దావులోనున్న స్నానం గదిని చూపించింది ఆ వృద్ధ స్త్రీ. విద్యావతి లోపలికి వెళ్లి స్నానం చేసి తన కోసం అక్కడ చక్కగా మడతపెట్టి ఉంచిన దుస్తులు ధరించి వెలుపలికి వచ్చింది. అక్కడ ఇద్దరు పరిచారకులు తన దుస్తుల వంటివే ధరించి ఉండడం చూసి ఆమె అమితాశ్చర్యం చెందింది. వృద్ధ స్త్రీ విద్యావతికి వాళ్లను చూపుతూ, వీళ్లు నీ అవసరాలు సమకూర్చడానికి వచ్చిన నీల, మాల అనే పరిచారికలు. నీకు ఏం కావాలన్నా వీళ్ళని అడగొచ్చు అంది. నువ్వు ఇక్కడే ఉంటావు కదా అని అడిగింది విద్యావతి. ఉంటాను. లేదు లేదు, అయినా అది వేరే విషయం, నీకది అనవసరం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకో. నువ్వు నన్ను గాని ఇతర పరిచారకులను గాని ఎటువంటి ప్రశ్నలు అడగకూడదు, తెలిసిందా అని హెచ్చరించి ఆ స్త్రీ వేగంగా వెలుపలికి వెళ్ళిపోయింది. ఉదయం భోజనం చేశాక యువరాణి ఆ విశాలమైన గదిలోని ఒక కిటికీ సమీపంలో ఉన్న ఆసనంలో కూర్చుంది. గది గోడలకు అడుగు నుంచి పైకప్పు వరకు కొంచెం కూడా ఖాళీ లేకుండా నిలువుటద్దాలు అమర్చబడి ఉన్నాయి. 2 పెద్ద కిటికీల గుండా బయట ఉన్న ఉద్యానవనం అందంగా కనిపిస్తుంది. పరిచారికలిద్దరూ గదిలోని వస్తువులను, తెరలను చక్కగా సర్దడం ప్రారంభించారు. వాళ్ళు గదిలో ఒకవైపు నుంచి మరొక వైపుకు వెళుతూ ఉంటే అద్దంలో వాళ్ల ప్రతిబింబాలు రకరకాలుగా కనిపించసాగాయి. పరిచారికల వేషధారణ మాత్రమే కాదు, రూపురేఖలు కూడా తనలాగే ఉండడం గమనించి యువరాణి ఆశ్చర్యం పొందింది. మధ్యాహ్నానికి ఒక పరిచారిక యువరాణికి భోజనం తెచ్చిపెట్టింది. యువరాణి మౌనంగా భోజనం ముగించి వాళ్ళు చెప్పకముందే లేచి వెళ్లి పరుపు మీద పడుకుంది. ఒక పరిచారిక ఆమె దగ్గర నిలబడి మెల్లగా వింజామర వీవసాగింది. అలా సాయంకాలం వరకు 2 పరిచారికల్లో ఎవరో ఒకరు ఆమె వెంట ఉంటూనే ఉన్నారు. సాయంకాలానికి యువరాణి, ఉద్యానవనంలో విహారానికి వెళదాంరా అంటూ వృద్ధ స్త్రీ అక్కడికి వచ్చింది. విద్యావతి నెమ్మదిగా లేచి మౌనంగా ఆ స్త్రీ వెంట నడిచి ఉద్యానవనం చేరింది. అడవి నుంచి ఉద్యానవనం మీదుగా వీస్తున్న గాలి యువరాణికి ఎంతో హాయిని కలిగించింది. ఆమె వెనుకగా కొంతసేపు నడిచిన వృద్ధ స్త్రీ ఒక చోట కూర్చుని ఆమెనే గమనించసాగింది. విద్యావతి ఉద్యానవనంలోని రకరకాల పువ్వులను, చెట్లను చూస్తూ కంబళిపరిచినట్టున్న పచ్చటి గడ్డి మీద చాలాసేపు నడిచింది. చీకటి పడుతూ ఉండగా ఇద్దరూ మళ్లీ మాయాభవనం చేరారు. భవనంలోనికి ప్రవేశించి కొంత దూరం ముందుకు వెళ్ళాక విద్యావతికి కిందటి రాత్రి పడుకున్న శయనగృహాన్ని దాటి వచ్చేశామా అనిపించింది. వృద్ధ స్త్రీ పక్కన ఉన్న తలుపు తెరిచింది. ఎదురుగుండా విశాలమైన గది కనిపించింది. కానీ అక్కడ తెరలు వేరొక రంగులో ఉండడం విద్యావతి గమనించింది. భోజనం ముగించి ఆమె అక్కడే పడుకుని ఆ రాత్రి హాయిగా నిద్రపోయింది.
మర్నాడు తెల్లవారగానే లేచి ఆమె కిటికీ గుండా వెలుపలికి చూసింది. ఆమెకు ఉద్యానవనంలోని వేరొక భాగం కనిపించింది. ఉద్యానవనంలోని మొక్కలు, పువ్వులు నిన్నటివిలాగా లేవు. విద్యావతి లేచి స్నానానికి వెళ్ళింది. మొదటి రోజులాగానే ఆమెకు కావలసిన దుస్తులు అక్కడ మడతబెట్టి ఉన్నాయి. స్నానం ముగించుకుని వెలుపలికి రాగానే అక్కడ వృద్ధ స్త్రీ మరిద్దరు పరిచారికలు కనిపించారు. ఆ ఇద్దరు పరిచారికలు కూడా యువరాణి ధరించిన దుస్తులనే ధరించి ఉన్నారు. వాళ్ళు కవలలుగా కనిపించడమే కాదు, వాళ్లలో తన పోలికలు కూడా కొంత ఉండడం విద్యావతి పసిగట్టింది. వీరి పేర్లు సురేఖ, సులేఖ. ఈరోజు వీళ్లే నీకు కావలసిన అవసరాలు సమకూర్చగలరు అని చెప్పి వృద్ధ స్త్రీ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తన దగ్గరకు వచ్చిన ఒక పరిచారికతో విద్యావతి, సురేఖ, నిన్నొక విషయం అడగనా అంది. అమ్మా, నేను సులేఖను. యువరాణి, ఏదైనా పానీయం తీసుకురమ్మంటారా అన్నదా పరిచారిక. ఏది వద్దు, నువ్వు ఇక్కడ చాలా కాలంగా ఉంటున్నావా అని అడిగింది విద్యావతి సూటిగా. లేదు యువరాణి, ఇక్కడికొచ్చి 2 నెలలు కూడా కాలేదు అంది సులేఖ. అలాగా, మరి అంతకు పూర్వం ఎక్కడుండేదానివి అని అడిగింది విద్యావతి. ఇంటి దగ్గరే యువరాణి అంది సులేఖ. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను నా భవనానికి తిరిగి వెళ్ళేటప్పుడు నాతో పాటు వస్తావా అని అడిగింది విద్యావతి. ఇది కూడా మీ భవనమే యువరాణి. యజమాని కోరినంత కాలం మీరిక్కడే ఉంటారు. ఆ తర్వాత ఆయన మిమ్మల్ని తీసుకువెళ్ళవచ్చు. అయితే అది ఎప్పుడు, ఎక్కడికి అన్న విషయాలు మాత్రం నాకు తెలియదు అంది సులేఖ. అలాగా అని అంతటితో ఊరుకుంది విద్యావతి. ఆ తర్వాత ఒకరితో ఒకరు ఏమీ మాట్లాడుకోలేదు. మధ్యాహ్నం భోజనం చేసి విద్యావతి కునుకు తీయడానికి తల్పం మీదికి చేరి దూరంలో నిలబడి ఉన్న పరిచారికను చూసి, సులేఖ, ఇలా వచ్చి నా పక్కన కూర్చో, నిన్నొక విషయం అడగాలి అంది. యువరాణి, నేను సురేఖను అంటూ దగ్గరికి వచ్చిందా పరిచారిక. అయ్యో అలాగా, మీరిద్దరూ ఒకేలాగా ఉండడం వల్ల మీ పేర్లు తారుమారవుతున్నాయి. ఇంతకు మీరిద్దరూ కవలలే కదా అని అడిగింది విద్యావతి. కాదు యువరాణి, అసలు మేం తోబుట్టువులం కూడా కాదు అన్నది సురేఖ. అవునా, మీరెంతకాలంగా ఇక్కడ ఉంటున్నారు అని అడిగింది విద్యావతి. 1-2 నెలలుగా అంది సురేఖ. ఇంత పెద్ద భవనంలో మీరిద్దరే ఉంటున్నారా అని అడిగింది విద్యావతి ఆశ్చర్యంగా. నిన్న మీకు పరిచర్యలు చేయడానికి నీలా, మాలా వచ్చారు. ఈరోజు మేం వచ్చాం. రేపు, ఎల్లుండి, ఆ తర్వాత వేరెవరో వస్తారు. మాలాగా ఇక్కడ ఇంకా కొందరు పరిచారికలు ఉన్నారు కానీ వాళ్ళందరినీ నేను కూడా చూడలేదు. వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియవు అంది సురేఖ. మరి ఇక్కడ పురుషులెవరూ లేరా? మీ యజమాని ఉన్నాడు కదా అని అడిగింది విద్యావతి. ఉన్నారు కానీ పురుషులు దూరంగా విడిగా ఉంటారు. మా ఛాయలకు రారు. యజమాని ఎప్పుడో గాని రాడు. ఇంతవరకు నేను మా యజమాని చూడనే లేదు. అన్నట్టు యువరాణి, మీ నిద్రకు వేళైంది అంటూ సురేఖ విద్యావతి పడకను సిద్ధం చేసి ఆమె పడుకోగానే పైన పట్టు వస్త్రం కప్పి దూరంగా వెళ్లి కిటికీ దగ్గర ఉన్న చిన్న ఆసనంలో కూర్చుంది. సాయంత్రం విద్యావతి నిద్రలేచేసరికి ఆమెను విహారం తీసుకువెళ్లడానికి వృద్ధ స్త్రీ అక్కడ సిద్ధంగా ఉంది. తను విహారానికి వెళ్లేటప్పుడు వృద్ధ స్త్రీ తప్ప మరొకరు రావడం లేదు. వృద్ధ స్త్రీ కూడా తనతో తూచి తూచి మాట్లాడుతుంది తప్ప అవసరానికి మించి ఒక్క ముక్క కూడా మాట్లాడడం లేదు. అసలు వీళ్ళందరినీ శాసిస్తున్నది ఎవరా అని ఆలోచిస్తూ విద్యావతి వృద్ధ స్త్రీతో పాటు కొంతసేపు ఉద్యానవనంలో నడవసాగింది. చీకటి పడగానే ఇద్దరూ మాయాభవనంలోకి వచ్చారు. వృద్ధ స్త్రీ తనను ఇప్పుడు వేరొక గదిలోకి తీసుకువెళ్లినట్టు విద్యావతి స్పష్టంగా గ్రహించింది. మర్నాడు ఆమె నిద్రలేచేసరికి మాలిని, శాలిని అనే 2 పరిచారికలు వచ్చారు. వాళ్ళు తాను ధరించిన దుస్తులే ధరించి ఒకే పోలికలతో ఉన్నారు. తనను ఇక్కడికి అపహరించుకొచ్చిన దుర్మార్గులు తనను ఇతరులు గుర్తుపట్టకుండా ఉండడానికి కావలసిన ఏర్పాట్లన్నీ ముందే జాగ్రత్తగా చేసి ఉంచారని విద్యావతి గ్రహించి దీనికి తరుణోపాయం ఏమిటా అని తీవ్రంగా ఆలోచించసాగింది. ఆ రాత్రి చాలాసేపు రకరకాల ఆలోచనలతో గడిపిన మహేంద్రనాథుడికి మార్గమధ్యంలో కనిపించిన సన్యాసి గుర్తుకు రాగానే ఆయన ఇచ్చిన ఉంగరాన్ని ఒకసారి తాకి చూసుకున్నాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత అలాగే నిద్రపోయాడు. తెల్లవారుతూ ఉండగా మేలుకొని లేచి కూర్చున్నాడు. చుట్టుపక్కల ఒకే హడావిడిగా ఉంది. అంతలోనే ద్వారపాలకుడు 2 పళ్ళాల నిండా ఆహారం తెచ్చి మహేంద్రనాథుడి ముందు ఉంచాడు.
ఇద్దరూ కలిసి భోజనం చేసి చేతులు కడుక్కుంటున్నప్పుడు మహేంద్రనాథుడు, మీ యజమాని వచ్చాడు కదా అని అడిగాడు. ద్వారపాలకుడు ఆశ్చర్యంతో కళ్ళెత్తి, ఆ సంగతి నీకెలా తెలిసింది అని అడిగాడు. రాత్రి నిద్రపోతూ ఉండగా ద్వారం గొలుసులను ఎవరో కదిలించడం లీలగా విన్నాను. ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే హడావిడిగా ఉంది కదా, ఆ కారణంగానే నీ యజమాని వచ్చాడని ఊహించాను అన్నాడు మహేంద్రనాథుడు. అవునన్నట్టు తల ఊపాడు ద్వారపాలకుడు. ఇకపైన నేనిక్కడ ఉండడం నీకు కష్టం కలిగించవచ్చు. నేను ఇక బయలుదేరుతాను అన్నాడు మహేంద్రనాథుడు. మా యజమాని వచ్చిన మాట నిజమే, కాని ఆయన ఇటువైపు రానే రాడు. కాబట్టి నువ్వేమీ తొందరపడనవసరం లేదు. ఇక్కడ 1-2 రోజులు విశ్రాంతి తీసుకుని నీ ప్రయాణం కొనసాగించొచ్చు. ఈలోగా ఇక్కడ ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమో ప్రయత్నించి చూస్తాను అన్నాడు ద్వారపాలకుడు. నీ ఉపకారం మరువరాంది. మీ యజమాని కనికరించి నాకేదైనా ఉద్యోగం ఇస్తే ఇక్కడే మరికొన్నాళ్లు గడుపుతాను. లేదా నీకు ఏమాత్రం ఇబ్బంది కలిగించకుండా రేపే నా ప్రయాణం కొనసాగిస్తాను అన్నాడు మహేంద్రనాథుడు. ఆ సంగతి నాకు వదిలి నువ్వు నిశ్చింతగా విశ్రాంతి తీసుకో. తగిన సమయం చూసి మా యజమానిని కలుసుకుని నీ ఉద్యోగం సంగతి అడుగుతాను అని చెప్పి ద్వారపాలకుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మహేంద్రనాథుడు ఆ గదిలోనే కూర్చుని ఒక కిటికీ గుండా వెలుపలికి చూస్తున్నాడు. అక్కడి వాతావరణాన్ని చూడగానే మెరుపులా అతనికి ఒక ఆలోచన వచ్చింది. హడావిడిగా పనులు చేసుకుంటున్న సేవకులతో తను కలిసిపోయినట్టయితే భవనం వెలుపల లోపల పరిశీలించి చూసే అవకాశం లభిస్తుంది. అలాగే ద్వారపాలకుడు చెప్పిన కొత్తగా వచ్చిన ముఖ్యమైన స్త్రీ ఎవరో కూడా తెలుసుకోవచ్చు. వెంటనే మహేంద్రనాథుడు అక్కడ ఉన్న ఒక బట్టను తీసి తలకు చుట్టుకుని గుట్టు చప్పుడు కాకుండా సేవకుల మధ్యకు వెళ్ళిపోయాడు. సేవకులందరూ వారి వారి పనుల్లో నిమగ్నులై ఉన్నారు. కొందరు ఉద్యానవనంలోని అందమైన విగ్రహాలను తుడుస్తున్నారు. మరికొందరు మొక్కలకు నీళ్లు పడుతున్నారు. వాటిని అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఇంకా కొందరు భవనం కిటికీలను తలుపులను తుడుస్తున్నారు. ఒక్కరు కూడా మహేంద్రనాథుని గుర్తించలేదు. అతడు కొంతసేపు ఉద్యానవనంలో పనిచేసి మెల్లగా భవనాన్ని సమీపించాడు. కిటికీలను తలుపులను తుడుస్తూ భవనం లోపలికి వెళ్ళాడు. భవనం గదులన్నీ శుభ్రంగానూ ఖాళీగానూ ఉన్నాయి. కొన్ని గదుల తలుపులు మూసి ఉన్నాయి. కిటికీల గుండా లోపలికి తొంగి చూశాడు. లోపల గోడలకు నిలువుటద్దాలు అమర్చబడి ఉన్నాయి. వాటితో పాటు అక్కడక్కడ రకరకాల అద్దాలు చిన్నవి పెద్దవి చాలా కనిపించాయి. మహేంద్రనాథుడు కొంతసేపు అలా పరిశీలించి చూసి పక్కన ఒక చిన్న మార్గం కనిపించగానే అటు కేసి వెళ్లి తలుపులు సగం తెరుచుకుని ఉన్న ఒక గదిని సమీపించాడు. ఆ తలుపులను తెరుచుకుని లోపలికి అడుగుపెట్టాడు. విశాలమైన ఆ గది నిండా నిలువుటద్దాలున్నాయి. ఒకవైపు చక్కని దేవి విగ్రహం కనిపించింది. ఆ విగ్రహానికి సమీపంలో పట్టు కంబళి పరిచిన నేల మీద 3 వృద్ధ పండితులు కూర్చుని ఉన్నారు. 3 ఒకే విధమైన కాషాయ అంబరాలు ధరించి ఉన్నారు. 2 ఏవో ప్రాచీన తాళపత్ర గ్రంథాలను దీక్షగా పరిశీలిస్తున్నారు. మరొక వృద్ధుడు నేల మీద గీసిన పెద్ద పెద్ద గీతలను పరిశీలిస్తున్నాడు. తలుపు తెరిచిన చప్పుడు వినగానే, ఎవరు నువ్వు? ఎందుకిలా వచ్చావు అని అడిగాడు ఒక పండితుడు. గదిని శుభ్రం చేయడానికి వచ్చాను స్వామి. తమకు ఇబ్బంది కలిగించినందుకు క్షమించండి. తర్వాత వచ్చి శుభ్రం చేస్తాను అంటూ మహేంద్రనాథుడు ఆయనకు వంగి నమస్కరించి అడుగు వెనక్కి వేశాడు. ఈ గది శుభ్రంగానే ఉంది. నువ్వేమీ శుభ్రం చేయాల్సిన అవసరం లేదు, వెళ్ళు అన్నాడు వృద్ధ పండితుడు. చిత్తం స్వామి అని మహేంద్రనాథుడు ఆయనకు మరొకసారి వినయంగా నమస్కరించి వెనుతిరిగి గది నుంచి వెలుపలికొచ్చాడు. మహేంద్రనాథుడు వేగంగా ద్వారపాలకుడి గదిని చేరుకున్నాడు. కొంతసేపటికి ద్వారపాలకుడు వచ్చి, బాగా విశ్రాంతి తీసుకున్నావా అని అడిగాడు. ఈ చుట్టుపక్కల సేవకులు హడావుడిగా పనులు చేసుకుంటున్నారు. వాళ్ళని చూస్తూ కూర్చున్నాను. పొద్దుపోయిందే తెలియలేదు. నువ్వు మీ యజమానిని చూశావా అని అడిగాడు మహేంద్రనాథుడు. మా యజమాని ఈసారి ఒంటరిగా రాలేదు. మరొక 3 పెద్దలను వెంటబెట్టుకుని వచ్చాడు. వాళ్ళు జ్యోతిష్కుల్లాగా ఉన్నారు. వాళ్లతో కలిసి భోజనం చేశాక మా యజమాని ఆయన గదిలోకి వెళ్ళాడు. అందువల్ల ఆయనని చూడ్డానికి సాధ్యపడలేదు. సాయంకాలం ఉద్యానవనానికి తప్పకుండా వస్తాడు. అప్పుడే మాట్లాడాలి అని చెప్పి ద్వారపాలకుడు అలాగే పడుకుని కొంతసేపటికల్లా నిద్రపోయాడు. మహేంద్రనాథుడు ఆ తర్వాత కిటికీ దగ్గరికి వెళ్లి వెలుపలికి చూస్తూ కూర్చున్నాడు. సూర్యాస్తమయానికి కొంతసేపు ఉందనగా
ఎవరో ఒక వ్యక్తి ఉద్యానవనం కేసి రావడం కనిపించింది. అతడు పొడవాటి అంగరఖ ధరించి ఉన్నాడు. పొడవాటి జుట్టు ఉన్నది, కానీ గడ్డం మాత్రం పొట్టిగా ఉంది. రూపం స్పష్టంగా కనిపించడం లేదు, కానీ అతని నడకలో రాచఠీవి ఉట్టిపడుతుంది. అతడే ఆ భవనం యజమాని అయి ఉంటాడని మహేంద్రనాథుడు ఊహించాడు. అతడు 1-2 సార్లు ద్వారపాలకుడి గదికేసి చూడడం మహేంద్రనాథుడు గమనించాడు. వెంటనే అతడు నిద్రపోతున్న ద్వారపాలకుడిని తట్టి లేపి, మిత్రమా, మీ యజమాని ఉద్యానవనంలోకి వచ్చాడు. ఆయన నీకోసం చూస్తున్నట్టున్నాడు అన్నాడు. ద్వారపాలకుడు ఉలిక్కిపడి లేచి కిటికీ గుండా బయటికి చూసి, అవునవును, ఆయనే మా యజమాని. ఆయన గాని నిన్ను చూడలేదు కదా అన్నాడు. లేదు లేదు, నేను లోపలే ఉన్నాను, గది నుంచి వెలుపలికి పోలేదు అన్నాడు మహేంద్రనాథుడు. ద్వారపాలకుడు హడావిడిగా తలపాగా ధరించి ఉద్యానవనంలోకి వెళ్లి యజమానికి నమస్కరించాడు. యజమాని ద్వారపాలకుడు ఏవో మాట్లాడుకోవడం మహేంద్రనాథుడికి కనిపించింది. యజమాని చేయెత్తి భవనం అవతల వైపు చూపుతూ ఏదో చెప్పాడు. ద్వారపాలకుడు వంగి నమస్కరించి వెనుతిరిగాడు. యజమాని భవనంలోకి వెళ్ళిపోయాడు. చీకటి పడుతూ ఉండగా ద్వారపాలకుడు వచ్చి మహేంద్రనాథుడిని చూసి నవ్వుతూ, నీకొక శుభవార్త, భవనానికి అవతల వైపు ఉన్న ద్వారపాలకుడిని మార్చమంటున్నాడు. అవతల వైపున అందరూ స్త్రీలే ఉంటారు. అక్కడ కాపలా ఉండడానికి నీకు సమ్మతమైతే అని మాటను పూర్తి చేసేలోగా, తప్పకుండా ఉంటాను, ఈ రోజే ఆ ఉద్యోగంలో చేరతాను అన్నాడు మహేంద్రనాథుడు. మంచిది, నాతో రా మిత్రమా, నేను నిన్నక్కడికి తీసుకెళ్తాను. అటువైపు సాధారణంగా మనుషులెవరూ రారు, తలుపులెప్పుడూ మూసే ఉంటాయి అంటూ ద్వారపాలకుడు దివిటీ వెలిగించి తీసుకుని ముందు నడవసాగాడు. మహేంద్రనాథుడు అతన్ని అనుసరించాడు. ఇద్దరూ కొంత దూరం నడిచాక కిందికి మెట్లు కనిపించాయి. వాటి గుండా మరికొంత దూరం నడిచాక గొలుసులు బిగించిన ఇనుప ద్వారం కనిపించింది. అక్కడి నుంచి భవనం అంత స్పష్టంగా కనిపించడం లేదు. ద్వారపాలకుడు, ఇక్కడ పెద్దగా పని ఏదీ ఉండదు, నేను నీకు కావలసిన ఆహారం తెచ్చిపెడతాను. పొద్దున నేను రాగానే నువ్వు వెళ్ళి నా గదిలో విశ్రాంతి తీసుకోవచ్చు. ఈ దివిటి ఇక్కడే ఉండని, జాగ్రత్త సుమా అని హెచ్చరించి వెళ్ళాడు. దాదాపు 2 గంటలు గడిచాక ద్వారపాలకుడు ఆహారం తెచ్చాడు. మహేంద్రనాథుడు భోజనం చేసిన తర్వాత ద్వారపాలకుడు తాళం చెవి ఒకటి అందిస్తూ, దీనిని జాగ్రత్తగా ఉంచు, తలుపు తెరుచుకుని వెళ్ళేవు సుమా, అంతా కీకారణ్యం, దారి తెన్ను కనిపించదు అని చెప్పి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళాక మహేంద్రనాథుడు ఆ భవనంలో ఉన్న స్త్రీ యువరాణా కాదా అన్న విషయం తెలుసుకోవడం ఎలాగా అని ఆలోచిస్తూ జాగ్రత్తగా అక్కడే కూర్చున్నాడు. విద్యావతి కనిపించకుండా పోయి 1 వారం గడిచిపోయింది. ఇంతవరకు ఆమె ఎక్కడ ఉన్నది తెలియలేదు అంది రాణి వజ్రేశ్వరీదేవి రాజుతో పట్టరాని దుఃఖంతో. వీరసేన మహారాజు వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు. కొంతసేపు మౌనం వహించి ఆ తర్వాత ఆయన, విద్యావతిని వెతకడానికి నలుదిశలకు మన భటులను పంపాం. వాళ్లలో ఇంకా కొంతమంది తిరిగి రాలేదు. మన రాజ్య పౌరులు కూడా కొందరు యువరాణిని వెతకడానికి వెళ్లారు. త్వరలో శుభవార్త అందగలదు, విచారించకు దేవి అన్నాడు ఆమెను నెమ్మదిగా ఓదార్చుతూ. విద్యావతిని వెతకడానికి మీ అనుమతి కోసం ఒక యువకుడు వచ్చాడని చెప్పారు కదా, అతడు ఏమయ్యాడు అని అడిగింది రాణి. అవును, మహేంద్రనాథుడు కూడా ఇంకా రాలేదు. దృఢ సంకల్పంతో వెళ్లిన ఆ సాహస యువకుడు తప్పకుండా మన విద్యావతి జాడను కనుక్కొని రాగలడని నమ్మకం నాకుంది అన్నాడు రాజు ఎంతో విశ్వాసంతో. విద్యావతిని అపహరించుకుని వేరొక దూర రాజ్యానికి వెళ్లారేమో అని తన అనుమానాన్ని వెలిబుచ్చింది రాణి. ఆ అనుమానంతోనే నీ సోదరుడు ఉగ్రసేనుడు పొరుగు రాజ్యాల్లోని మన వేగులకు ఈ విషయం తెలియజేశాడు. కాబట్టి నువ్వేమీ భయపడనవసరం లేదు. పైగా విద్యావతికి గ్రహాల ప్రతికూల దశ కూడా త్వరలో అంతం కానుంది. ఆమె మనల్ని చేరే సమయం అట్టే దూరంలో లేదు. ధైర్యంగా ఉండేవి. వాచస్పతాచార్యులను రప్పించి యువరాణి గ్రహస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం అని చెప్పి రాజు ఒక భటుణ్ణి పిలిచి ప్రధాన జ్యోతిషాచార్యులు వాచస్పతిని వెంటనే తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. ఆ రోజు సాయంకాలం రాజును చూడ్డానికి వచ్చిన వాచస్పతాచార్యులు ఆయనకు నమస్కరించి, నేను తమ దర్శనానికి బయలుదేరుతూ ఉండగా భటుడు వచ్చాడు. ఇతడు నా శిష్యుల్లో ముఖ్యుడైన మంజునాథుడు. ఇతడు ఒక వార్త తెచ్చాడు. దాన్ని తెలియజేయడానికి ఇతన్ని కూడా తీసుకొచ్చాను అన్నాడు వెంటబెట్టుకుని వచ్చిన యువకుణ్ణి చూపుతూ. విద్యావతి గురించేనా అని అడిగింది రాణి ఆతృతగా. వెంటనే మంజునాథుడు,
ఒక విధంగా యువరాణిని గురించే మహారాణి. జ్యోతిషాస్త్రంలో నాకు కలిగిన కొన్ని సందేహాలను తీర్చుకోవడానికి నేను రాజ్యంలోని ప్రముఖ జ్యోతిష పండితులను కలుసుకోవడానికి వెళ్ళాను. అప్పుడు వారు యువరాణి విద్యావతీదేవి జాతకాన్ని పరిశీలించడానికి వారిని జగత్పతాచార్యుడు ఆహ్వానించినట్టు నాకు చెప్పారు. జగత్పతిని నేను లోగడ 1-2 సార్లు మా గురువుగారి గృహంలో చూశాను. అందువల్ల ఆ సంగతి ఆయనకు తెలియజేయడానికి వెళ్ళాను. అయితే అక్కడ జగత్పతి జాడే లేదు అన్నాడు. యువరాణి జాతకం గురించిన సకల వివరాలు నేను జగత్పతితో చర్చించాను. యువరాణి కనిపించకుండా పోయిన రోజు నుంచి జగత్పతి నా దగ్గరికి రాకపోవడం, ఇప్పుడు నాకు తెలియకుండా యువరాణి జాతకం గురించి అతడు ఇతర జ్యోతిష పండితులతో చర్చించడం, ఇదంతా ఏదో వింతగా ఉంది. ఆ విషయం నా నుంచి దాచడం మరీ విడ్డూరంగానూ అంతుబట్టని విషయంగానూ ఉంది అన్నాడు వాచస్పతాచార్యులు విచారంగా. అయినా జగత్పతి స్వభావం ఎటువంటిదో, అతడు నమ్మదగినవాడో కాదో మీకే తెలియాలి. ఒకవేళ అతడు మీకు తెలియకుండా ఇతర జ్యోతిష పండితులతో సంప్రదించిన తర్వాత యువరాణి భవిష్యత్తును గురించి ఏదైనా శుభవార్త తీసుకొస్తాడేమో వేచి చూద్దాం అన్నాడు రాజు. ఈనాటి వరకు జగత్పతి నిజాయితీని అనుమానించవలసిన పరిస్థితి నాకేర్పడలేదు. అయితే ఇప్పుడు అతడు యువరాణి జాతకం గురించి ఇతర జ్యోతిష పండితులతో చర్చిస్తూ ఆ విషయాన్ని నా నుంచి దాస్తున్నాడంటే అతన్ని అనుమానించాల్సి వస్తోంది. ఇప్పుడు అతడు అసలు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఈ సంగతులన్నీ మనం తెలుసుకోవాలి. సరే, అతని జాడ తెలియగానే నేనే స్వయంగా మీ దగ్గరకు వస్తాను అని చెప్పి రాజు దగ్గర సెలవు తీసుకుని వాచస్పతాచార్యులు శిష్యుడితో కలిసి అక్కడి నుండి బయలుదేరాడు. ఆ తర్వాత రాజు వాచస్పతాచార్యులు చెప్పిన సంగతిని సేనానాయకుడు ఉగ్రసేనుడితో చెప్పాడు. అంతా విన్న ఉగ్రసేనుడు యువరాణి జాతకం పట్ల జగత్పతి చూపిన అమితమైన ఆసక్తి గమనించినప్పుడే నాకు అతడి ప్రవర్తన పట్ల అనుమానం ఏర్పడింది. యువరాణి కనిపించకుండా పోయిన తర్వాత అతడు అంతులేకపోవడం, ఆ అనుమానం మరింత ఎక్కువైంది. అతడి నివాస స్థలం, పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవడానికి ఎంతో ప్రయత్నించాను. కానీ ప్రయోజనం లేకపోయింది. అతడు ఒక విచిత్రమైన వ్యక్తిలాగే ఉన్నాడు. అతడి పట్ల మనం ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి అన్నాడు. సరే, మహేంద్రనాథుడి నుంచి ఏదైనా సమాచారం అందిందా? అతని తల్లి క్షేమంగా ఉంది కదా అని అడిగాడు రాజు. ఆమెకు ఏ కొరత లేకుండా చూసుకుంటున్నాము. మహేంద్రనాథుడు ఇంకా తిరిగి రాలేదు. ఎటువంటి సమాచారమూ లేదు అన్నాడు ఉగ్రసేనుడు. నాకెందుకో గాని ఆ యువకుడు తప్పకుండా విద్యావతి ఎక్కడుందో తెలుసుకుని రాగలడన్న నమ్మకం కలుగుతోంది అన్నాడు రాజు. రాత్రంతా మేలుకుని ఉన్నప్పటికీ మహేంద్రనాథుడికి అంత కష్టం అనిపించలేదు. ద్వారం వద్ద కొంతసేపు కూర్చున్నాడు. ఆ తర్వాత ద్వారానికి ఉద్యానవనానికి మధ్య ఉన్న చిన్న మార్గం గుండా కొంత దూరం ముందుకు వెళ్లి చుట్టుపక్కల పరిసరాలను కలియజూశాడు. భవనం కింది గదులన్నింటి నుంచి వెలుతురు కనిపిస్తున్నది. అయితే పై అంతస్తులో 1-2 గదుల్లో మాత్రమే దీపాలు వెలుగుతున్నవి. కొంత రాత్రి గడిచిన తర్వాత కింది భాగంలోని గదులలో దీపాలు ఆరిపోయాయి. పై భాగంలోని 2 గదుల్లో వెలుతురు చాలాసేపు కనిపించింది. ఆ తర్వాత ఆ గదుల్లోనూ దీపాలు కూడా ఆరిపోవడం వల్ల అంతటా చిమ్మ చీకటి ఆవరించింది. తెల్లవారుతూ ఉండగా అక్కడికి ద్వారపాలకుడొచ్చి మహేంద్రనాథుణ్ణి వెంటబెట్టుకుని భవనం దక్షిణ వైపుకు తీసుకుపోయాడు. అక్కడొక విశాలమైన భోజనశాల ఉంది. భోజనానికి కూర్చున్న మహేంద్రనాథుడు తల పక్కకి తిప్పి చూశాడు. తెల్ల చీర కట్టుకుని మేలి ముసుగు వేసుకుని ఉన్న ఒక వృద్ధ స్త్రీ వంటగది నుంచి వెలుపలికి రావడం కనిపించింది. ఆమె వెంట 2 పరిచారికలు 2 పళ్ళాల నిండా ఆహార పానీయాలను తీసుకుని వెళ్తున్నారు. ఆ 2 పరిచారికలు కూడా ఒకే విధమైన దుస్తులు, ఆభరణాలు ధరించి ఉండడం చూసి ఆశ్చర్యం చెందిన మహేంద్రనాథుడు భోజనం ముగించి విశ్రాంతి తీసుకోవడానికి ద్వారపాలకుడి గదికి వెళ్ళాడు. సూర్యుడు పడమర దిశకు వాలుతూ ఉండగా మహేంద్రనాథుడు నిద్రలేచి తాను కాపలా ఉండవలసిన భవనం అవతలి ద్వారాన్ని చేరుకున్నాడు. సూర్యాస్తమయానికి కొంతసేపు ఉన్నప్పుడు మహేంద్రనాథుడు తాను కూర్చున్న బండ మీదికెక్కి నిలబడి చూశాడు. దూరంలో భవనం మెట్లు కొంత భాగం తప్ప ఏదీ కనిపించలేదు. ఉద్యానవనంలో ఏదో అలికిడి వినిపించడంతో అతడు అటువైపుకు వెళ్ళాడు. అక్కడ అతడికి ఉదయం భోజన గృహం దగ్గర కనిపించిన వృద్ధ స్త్రీ కనిపించింది. ఆమెకు వెనుక కొంత దూరంలో ఒక అందమైన యువతి ఉద్యానవనంలోని పువ్వులను సుతారంగా తాకుతూ నడుస్తున్నది. మహేంద్రనాథుడు ఉదయం చూసిన పరిచారికలలాగే
ఈ యువతి దుస్తులు ఆభరణాలు ధరించి ఉంది. అయితే ఈమె అద్భుత సౌందర్యవతి. మహేంద్రనాథుడు ఏదో పనిలో నిమగ్నమై ఉన్నవాడిలాగా ముందుకు వెనక్కు నడుస్తూ ఎవరికీ అనుమానం కలగకుండా వాళ్లను గమనిస్తున్నాడు. వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడలేదు. వృద్ధ స్త్రీ ఒక చోట కూచుని వనవిహారం చేస్తున్న యువతిని జాగ్రత్తగా గమనిస్తున్నది. కొంతసేపు అయ్యాక మరొక యువతి ఉద్యానవనంలోనికి వచ్చి వృద్ధ స్త్రీతో ఏదో చెప్పింది. వెంటనే వృద్ధ స్త్రీ భవనం లోపలికి వెళ్ళింది. వచ్చిన యువతి ఉద్యానవనంలో ఉన్న యువతిని సమీపించింది. వారిద్దరి దుస్తులు కూడా ఒకే విధంగా ఒకే రంగులో ఉన్నాయి. మరికొంతసేపు అక్కడే గడిపి చీకటి పడుతూ ఉండగా యువతి ఆ సౌందర్యవతిని భవనం లోపలికి తీసుకువెళ్ళింది. వాళ్ళు వెళ్ళగానే భవనం పైభాగంలోని ఒక గదిలో దీపాలు వెలిగాయి. అయితే ఆ గది నిన్న రాత్రి దీపాలు వెలిగిన గది కాదని మహేంద్రనాథుడు గ్రహించాడు. ద్వారపాలకుడు చెప్పిన ముఖ్యమైన స్త్రీ ఎవరై ఉంటారా అని ఆలోచిస్తూ మహేంద్రనాథుడు ద్వారం దగ్గర కూర్చున్నాడు. ఉద్యానవనంలో చూసిన ఇద్దరు యువతులు కూడా ఒకే విధమైన దుస్తులు ధరించి ఉండడం అతనికి ఆశ్చర్యం కలిగించింది. ఆ తర్వాత చాలాసేపటికి ఆహారం తీసుకుని వచ్చిన ద్వారపాలకుణ్ణి, ఈ ప్రాంతం చాలా నిశ్శబ్దంగా ఉంది, యజమాని వెళ్ళిపోయాడా ఏమిటి అని అడిగాడు మహేంద్రనాథుడు యథాలాపంగా. లేదు లేదు, యజమాని ఇక్కడే ఉన్నాడు. ఆయన రాత్రి పగలు జ్యోతిష్కులతో చర్చలు జరుపుతున్నారు కాబట్టి ఇటువైపు రాడు. అయినా నువ్వు జాగ్రత్తగా ఉండాలి సుమా అని హెచ్చరించాడు ద్వారపాలకుడు. నేను ఇక్కడ కాపలా ఉన్నట్టు యజమానికి తెలుసా అని అడిగాడు మహేంద్రనాథుడు చేతులు కడుక్కుని భోజనం చేయడానికి కూర్చుంటూ. తెలుసు, నిన్న నేను చెప్పాను. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం ఈ భవనంలో ఉన్న ముఖ్యమైన స్త్రీ ఏదో రాజ్యానికి యువరాణి అని చెప్తున్నారు. ఆమె ఇక్కడే మరికొంతకాలం ఉంటుందట. కాబట్టి నువ్వు మరీ జాగ్రత్తగా ఉండాలి, గుర్తుంచుకో అని మళ్లీ హెచ్చరించాడు ద్వారపాలకుడు. ఒకవేళ యజమాని ఇటువైపు వచ్చినా రావచ్చు కదా. నేను కంటి మీద రెప్ప వేయకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. ఆ విచారం నీకు వద్దులే అన్నాడు మహేంద్రనాథుడు భోజనం ముగించి లేస్తూ. నీ మంచితనం చూసి నీ మీది విశ్వాసంతో యజమానితో చెప్పి నీకు ఉద్యోగం ఇప్పించాను. నీ ఉద్యోగ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించి నా పేరు నిలబెట్టగలవని నమ్ముతున్నాను అన్నాడు ద్వారపాలకుడు. నీ మేలు మరవలాని మిత్రమా, నీకు ఎప్పుడూ విశ్వాసపాత్రుడుగా ఉంటాను అన్నాడు మహేంద్రనాథుడు. ద్వారపాలకుడు అక్కడి నుంచి మెల్లగా వెళ్ళిపోయాక మహేంద్రనాథుడు ఉద్యానవనంలోనికి వెళ్ళాడు. అక్కడి నుంచి భవనం స్పష్టంగా కనిపిస్తోంది. తలుపులన్నీ మూసున్నాయి. భవనం కింది భాగంలోని కిటికీ రెక్కలు కూడా మూసున్నాయి. భవనం పై అంతస్తులో కిటికీ రెక్కలు కొన్ని తెరిచున్నాయి. చుట్టుపక్కల ఎక్కడా మనుషుల జాడలేదు. మహేంద్రనాథుడు అక్కడి పరిసరాలను మరొక్కసారి పరిశీలనగా చూసి యువరాణిని కనుక్కొనడానికి ఏం చేయడమా అని తీవ్రంగా ఆలోచిస్తూ మెల్లగా తిరిగి వెళ్లి ద్వారం దావులనున్న ఆసనంలో కూర్చున్నాడు. మర్నాడు సాయంకాలం మహేంద్రనాథుడు ముందుగానే తాను కాపలా ఉండవలసిన ద్వారం దగ్గరికి చేరుకున్నాడు. మాయాభవనం నుంచి ఎవరైనా వెలుపలికి వస్తారా అని మాటిమాటికి ఉద్యానవనం కేసి చూస్తున్నాడు. కొంతసేపటికి 3 యువతులు భవనం నుంచి వెలుపలికొచ్చారు. వాళ్ల వెంట వృద్ధ స్త్రీ లేదు. 3 యువతులు ఒకే విధమైన దుస్తులు ఆభరణాలు ధరించి ఉండడం వల్ల వెంటనే నిన్న కనిపించిన యువతి ఎవరో పోల్చుకోలేకపోతున్నాడు మహేంద్రనాథుడు. కొంతసేపటికి ఆ 3లో ఒక యువతి వెళ్ళిపోయింది. ఉద్యానవనంలో 2 మాత్రమే మిగిలి ఉన్నారు. తర్వాత ఆ 2లో ఒక యువతి ఉద్యానవనంలో విహరించసాగింది. మరొక యువతి ఒక చోట కూర్చుంది. మహేంద్రనాథుడు ఒక చెట్టు చాటున నిలబడి ఆ యువతి అటు కేసి వచ్చినప్పుడు యువరాణి విద్యావతి అని మెల్లగా పిలిచాడు. ఆ యువతి చప్పున తల తిప్పి కంఠస్వరం వినిపించిన దిక్కు కేసి చూసింది. కాని అతడెక్కడున్నాడో పసిగట్టలేక ముందుకు నడిచింది. తిరిగి ఆమె ఆ చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు మళ్లీ మహేంద్రనాథుడు ఆమె పేరు పెట్టి పిలిచాడు. అప్పుడు ఆ యువతి కొంతసేపు అక్కడ ఆగిందే తప్ప తనకు కాపలా ఉన్న పరిచారకకు అనుమానం రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో మళ్లీ కొంత ముందుకు నడిచి వెనక్కి తిరిగి వచ్చింది. అప్పుడు మహేంద్రనాథుడు చెట్టుచాటు నుంచి తొంగి చూశాడు. వెంటనే ఆ యువతి తన వేలిని నోటికి అడ్డుగా ఉంచి గట్టిగా మాట్లాడవద్దని అతన్ని హెచ్చరించింది. అంతలో దూరంగా కూర్చున్న పరిచారిక లేచి వేగంగా తన కేసి రావడం గమనించిన ఆ యువతి ఆకాశం కేసి చూస్తూ రేపు అని చెప్పి తిన్నగా భవనం కేసి నడవసాగింది.
ఆనాటి రాత్రి మహేంద్రనాథుడు మరింత జాగ్రత్తగా కాపలా కాయసాగాడు. మాయాభవనం పై అంతస్తులోని ఒకే ఒక గదిలో మాత్రం దీపాలు వెలుగుతున్నాయి. అయితే అది నిన్న దీపాలు వెలిగిన గది అయితే కాదు. అంటే ఉద్యానవనం నుంచి తిరిగి వెళ్లిన ఆ యువతి ఒక్కొక్క రాత్రి ఒక్కొక్క గదిలో గడపడానికి ఏర్పాట్లు చేశారని అతడు గ్రహించాడు. పైగా ముగ్గురు యువతులు ఒకే విధమైన దుస్తులు, ఆభరణాలు ధరించిట్టు చేయడం కొత్త వాళ్లకు యువరాణిని గుర్తుపట్టకుండా చేయడానికి తీసుకున్న జాగ్రత్త అని కూడా మహేంద్రనాథుడు గ్రహించాడు. కొంతసేపటికి అక్కడికొచ్చిన ద్వారపాలకుణ్ణి, మిత్రమా, ఈ రోజంతా కనిపించనే లేదు, ఏమిటి విశేషం అని చిరునవ్వుతో పలకరించాడు మహేంద్రనాథుడు. అవును మిత్రమా, ఇవాళ మరికొందరు పండితులు వచ్చారు. వచ్చిన వారిని వెంటనే యజమాని దగ్గరికి తీసుకువెళ్ళాలి కదా, అందుకని అక్కడే ఉండిపోయాను. నువ్విక్కడ జాగ్రత్తగా ఉండు సుమా అని హెచ్చరించి హడావుడిగా వెళ్ళిపోయాడు ద్వారపాలకుడు. మర్నాడు ఉదయం కూడా వంటశాల నుంచి 2 పరిచారకలు ఆహార పానీయాలు తీసుకుని వెళ్లడం మహేంద్రనాథుడు గమనించాడు. అప్పుడు కూడా వాళ్ల వెంట వృద్ధ స్త్రీ లేదు. ఆ రోజు సాయంకాలం ఆ యువతి కాస్త ముందుగానే వనవిహారానికి వచ్చింది. ఆమె వెంట ఒక పరిచారిక మాత్రమే ఉంది. ఇద్దరూ కలిసి కొంతసేపు వనంలో అటూ ఇటూ తిరిగారు. ఆ తర్వాత పరిచారిక ఒక చోట కూర్చుంది. ఆ యువతి ఏపుగా ఉన్న చెట్ల దగ్గరికొచ్చి ఎవరినో వెతుకుతున్నట్టు చెట్లలోకి చూసి ముందుకు వెళ్ళింది. ఆమె మళ్లీ అటు వచ్చినప్పుడు, యువరాణి, నేను మహేంద్రనాథుణ్ణి, వీరగిరి నుంచి వచ్చాను అన్నాడు చెట్టుచాటున దాక్కుని ఉన్న మహేంద్రనాథుడు. ఆ యువతి ఆ మాటలను విని కూడా అక్కడ ఆగలేదు. కొంత దూరం ముందుకు వెళ్ళి తిరిగొచ్చి, అవును, నేను యువరాణి విద్యావతిని, ఇక్కడి నుంచి బయటపడాలి అంది మెల్లగా. యువరాణి, నిన్ను ఇక్కడికి అపహరించుకొచ్చిన వారెవరు అని అడిగాడు మహేంద్రనాథుడు. నాకు తెలియదు, ఆ సంగతి ఒక వృద్ధ స్త్రీకి మాత్రమే తెలుసు అంది యువరాణి. ఆమె ఎవరు, ఎక్కడుంటుంది అని అడిగాడు మహేంద్రనాథుడు. ఆమె పేరు కమల అని చెప్పుకుంటుంది. ఆమె రూపం మాత్రం రాజప్రాసాదంలోని వృద్ధ పరిచారిక కమలలాగే ఉంటుంది. అయితే ఆమె కూడా నిన్నటి నుంచి కనిపించలేదు అంది యువరాణి. నీ వెంట ఉన్న పరిచారికలెవరు అని అడిగాడు మహేంద్రనాథుడు. చాలామంది ఉన్నారు, చూడడానికి అందరూ ఒకేలాగా ఉంటారు. వాళ్ళ పేర్లు కూడా నాకు సరిగ్గా గుర్తులేదు అంది యువరాణి. వాళ్ళేమీ నీతో ఏమీ చెప్పలేదా అని అడిగాడు మహేంద్రనాథుడు. అవసరానికి మించి ఒక ముక్క కూడా మాట్లాడరు. ఏదో కుట్రలాగా కనిపిస్తుంది. ఆపద ముంచుకురాకముందే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని చెప్పి యువరాణి దూరంగా ఉన్న పరిచారిక దగ్గరికి వెళ్ళింది. అంతలో అక్కడికి మరొక పరిచారిక కూడా రావడంతో ముగ్గురూ కలిసి మౌనంగా మాయాభవనం లోపలికి వెళ్ళిపోయారు. యువరాణిని చూసిన ఉత్సాహంతో ఉప్పొంగిపోయాడు మహేంద్రనాథుడు. అదృష్టవశాత్తు యువరాణి క్షేమంగానే ఉంది. ఆమెను ఇక్కడికి తీసుకొచ్చిన వారెవరు? తాను దూరం నుంచి చూసిన ఈ మాయాభవన యజమాని ఆ పని చేసి ఉంటాడా? అతడు కాకపోతే మరెవరు చేశారు? ఎందుకు ఈ పని చేశారు అసలు? యువరాణిని సురక్షితంగా రాజుగారికి అప్పగించడం ఎలాగా అని ఆలోచిస్తూ కూర్చున్నాడు మహేంద్రనాథుడు. ఏమిటి, బాగా అలసిపోయినట్టున్నావు అన్న ద్వారపాలకుడి కంఠస్వరం విని లిక్కిపడి వెంటనే తేరుకుని, లేదు మిత్రమా, నీ సలహా ప్రకారం కాస్త పెన్నలాడే ఇక్కడికి వచ్చి కూర్చున్నాను అంతే. ఇంతకు ముందెవరో కొందరు స్త్రీలు ఉద్యానవనంలో తిరగడం చూశాను అన్నాడు మహేంద్రనాథుడు ఏమాత్రం ఆసక్తి లేనివాళ్లాగా. స్త్రీలా? నువ్వు వాళ్ళని అంతకుముందు చూసావా అని అడిగాడు ద్వారపాలకుడు. లేదు అన్నాడు మహేంద్రనాథుడు తల అడ్డంగా ఊపుతూ. అయితే వాళ్ళని ఇక మీదట చూసే అవకాశం కూడా నీకు లేదు. ఎందుకంటే వచ్చిన పండితులందరూ తిరిగి వెళ్తున్నారు. ఒక పల్లకీని తీసుకురమ్మని యజమాని ఆజ్ఞాపించాడు. ఆయన పల్లకీలో వెళ్ళడం నేనెప్పుడూ చూడలేదు. బహుశా అది ప్రస్తుతం భవనంలో ఉన్న యువరాణి కోసమే అయి ఉంటుంది. ఆమె వెళ్ళిందంటే ఆమె వెంటే స్త్రీలందరూ కూడా వెళ్ళిపోతారు కదా అన్నాడు ద్వారపాలకుడు నవ్వుతూ. అలాగా అన్నాడు మహేంద్రనాథుడు. అవును మిత్రమా, ఈ ఒక్క రాత్రి చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు ద్వారపాలకుడు. మహేంద్రనాథుడి మనసులో మళ్లీ అలజడి ప్రారంభమైంది. ద్వారపాలకుడు చెప్పిన విషయాన్ని యువరానికి ఎలా తెలియజేయడమా అని ఆలోచిస్తూ కూర్చున్నాడు. అర్ధరాత్రి దాటిపోయింది. భవనంలోని దీపాలన్నీ ఆరిపోయాయి. మహేంద్రనాథుడు చప్పుడు కాకుండా మెల్లగా భవనంలోకి ప్రవేశించాడు. ప్రధాన ద్వారం తలుపులు మూసి ఉన్నాయి. గోళ్ళని పట్టుకుని కాస్త అటూ ఇటూ కదిలించి చూశాడు. లోపల గడిపెట్టినట్టుంది. ఇంకొక తలుపు ఉందేమో అనుకుని పక్కలకు వెళ్లి చూసి కనిపించకపోయేసరికి మళ్లీ వెనక్కి వచ్చి తలుపును ఎడమ చేత్తో ముందుకు తోశాడు.
అంతే, తలుపులు అమాంతంగా తెరుచుకున్నాయి. ఎదుట సన్నటి మార్గం కనిపించింది. రెండు వైపులా తలుపులు మూసిన గదులు. ఎక్కడా మనుషుల అలికిడి లేదు. మహేంద్రనాథుడు ఆ మార్గం గుండా వెళ్ళి చివర ఉన్న మెట్ల మీదుగా పై అంతస్తుకు చేరుకున్నాడు. అక్కడ కూడా సన్నటి మార్గం, రెండు వైపులా తలుపులు మూసిన గదులు కనిపించాయి. అయితే అతడు ఎడమ చేత్తో తాకగానే తలుపులు వాటంతట అవి లోపలికి తెరుచుకోసాగాయి. అలా అతడు ఒక గదిలోకి ప్రవేశించాడు. ఎవరో ఎదుట నిలబడినట్టు అనిపించి ఒక క్షణం ఉలిక్కిపడ్డాడు. అయితే అది ఎదురుగుండా ఉన్న నిలువుటద్దంలో పడిన తన ప్రతిబింబమే అని వెంటనే గ్రహించాడు. ఆ గది నిండా నిలువుటద్దాలు అమర్చబడి ఉన్నాయి. మసక చీకట్లో ఎటువైపు తిరిగినా తన నీడే కనిపించింది. అక్కడి నుంచి పక్క గదిలోకి వెళ్ళాడు. ఆ గది కూడా ఖాళీగానే ఉంది. అక్కడి నుంచి 3వ గదిలోకి వెళ్ళాడు. అక్కడ కొందరు స్త్రీలు మంచాలపై పడుకొని నిద్రపోతున్నారు. వాళ్లలో యువరాణి ఉందా అని కొంతసేపు పరిశీలించి చూసి కనిపించకపోయేసరికి అక్కడి నుంచి పక్క గదిలోకి వెళ్ళాడు. అక్కడ కొంతమంది స్త్రీలు నిద్రపోతున్నారు. ఆఖరికి మహేంద్రనాథుడు 5వ గదిలోకి ప్రవేశించాడు. అక్కడ హంసతూలికా తల్పం మీద ఒక యువతి నిద్రపోతుంది. ఆమె యువరాణి అయి ఉంటుందని గ్రహించి ఆమెను సమీపించబోయినప్పుడు అతని ఎడమ చేతి వేలికి పెట్టుకున్న ఉంగరం ఒకసారి తళుక్కున మెరిసింది. మార్గమధ్యంలో ముని ప్రసాదించిన ఉంగరం మహిమ కారణంగానే తలుపులు వాటంతటవి తెరుచుకుంటున్నాయని అతడు గ్రహించాడు. అతడు యువరాణి భుజాన్ని మెల్లగా తాకాడు. ఆమె ఉలిక్కిపడి లేచి మరుక్షణమే తల్పంపై నుంచి దిగి, మహేంద్రనాథ, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడుగుతూ అతని వెంట వెలుపలికొచ్చింది. ఆ సంగతి తర్వాత చెప్తాను. రేపు నీ ప్రయాణానికి పల్లకి సిద్ధంగా ఉంది. ఈ భవనం యజమాని ఏర్పాటు చేసి ఉన్నాడు అన్నాడు మహేంద్రనాథుడు. అవునా, ఎక్కడికి తీసుకువెళ్తారు అని అడిగింది యువరాణి. ఆ విషయం నాకు తెలియదు యువరాణి. వాళ్ళు తీసుకువెళ్లే చోటికి వెళ్ళడానికి నీకు సమ్మతమా కాదా అన్న విషయం కూడా నాకు తెలియాలి అన్నాడు మహేంద్రనాథుడు. నేను వాళ్లతో వెళ్ళను. నా తల్లిదండ్రులను చూడాలి. నువ్వు సహాయం చేయగలవా అని అడిగింది యువరాణి. నిన్ను మన రాజ్యానికి తీసుకుపోయి రాజుగారికి అప్పగించడానికే నేను వచ్చాను యువరాణి. అందుకు రాజుగారి అనుమతి కూడా పొందాను. మీ కుడి భుజం మీద పుట్టుమచ్చ ఉన్నట్టు రాజుగారు ఆనవాలుగా చెప్పమన్నారు. మీరు నన్ను నమ్మాలి అన్నాడు మహేంద్రనాథుడు. యువరాణి సరే అన్నట్టు తల పంకించి, మరి ఆలస్యం ఎందుకు, ఇప్పుడే వెళ్ళిపోదామా అంది. అవును, అదే ఉత్తమం. నా దగ్గర ద్వారం తలుపు తాళం చెవి ఉంది. అయినా ఈ అపరాత్రి వేళ బయలుదేరడానికి నీకు భయంగా లేదు కదా అని అడిగాడు మహేంద్రనాథుడు. లేదు లేదు, ఇక్కడ ఉండి తెల్లవారుగానే ఏం జరుగుతుందో అని భయపడడం కన్నా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మేలు. నువ్వు తోడున్నావు కదా, మరి ఇంకేంటి భయం? కాలయాపన చేయకుండా వెళ్ళిపోదాం అంది యువరాణి. అలాగే యువరాణి, భవనం నుండి బయటపడే వరకు నువ్వు నా వెంట కొద్ది దూరంలో నిశ్శబ్దంగా నడిచి రావాలి అని హెచ్చరించి మహేంద్రనాథుడు భవనం వెలుపలికి నడిచాడు. ఇద్దరూ వెలుపలి ద్వారాన్ని సమీపించారు. అంతా నిశ్శబ్దంగా ఉంది. మహేంద్రనాథుడు ఏమాత్రం అలికిడి కాకుండా జాగ్రత్తగా తలుపు తెరిచి మొదట యువరాణిని వెలుపలికి పంపి తాను వచ్చి జాగ్రత్తగా లోపల వైపు తాళం వేశాడు. మాయాభవనం నుంచి బయటపడ్డాం. మరి ఇప్పుడు ఎటు వెళ్ళాలి? వీరగిరికి వెళ్లే మార్గం నీకు తెలుసా అని అడిగింది యువరాణి. వృద్ధ స్త్రీ తెల్లవారుజామునే లేచి తన యజమాని మాట ప్రకారం యువరాణి విద్యావతిని ప్రయాణానికి సిద్ధం చేయడానికి ఆమె గదిలోనికి వెళ్ళింది. కానీ అక్కడ యువరాణి లేదు. పక్క గదిలోకి వెళ్ళి చూసింది. ఆ గది తలుపులు కూడా తెరిచి ఉన్నవే కానీ అక్కడ కూడా యువరాణి లేదు. అమితాశ్చర్యంతో వృద్ధ స్త్రీ గదులన్నింటినీ వెతికింది. కిటికీల వద్ద చూసింది. ఎక్కడా యువరాణి జాడలేదు. పరిచారిక మాలిని గదిలోనికి వెళ్ళింది. ఆ గది తలుపులు కూడా తెరిచే ఉన్నాయి. వృద్ధ స్త్రీ కిందికి దిగి ఉద్యానవన ద్వారం దగ్గరికి వెళ్ళింది. ద్వారం తలుపులు తెరిచే ఉన్నాయి. అలాగే వెలుపలి ద్వారం దగ్గరికి వెళ్ళి చూసింది. ఆ తలుపులు మాత్రం మూసి ఉన్నాయి. పెద్ద తాళం వేలాడుతోంది. ద్వారపాలకుడు లేడు. ఆమె వెనుదిరిగి భవనం లోపలికి గబగబా నడిచింది. కొంతసేపట్లో పల్లకి వస్తుంది. అందులో యువరాణిని జాగ్రత్తగా తీసుకురమ్మని, తనను పల్లకి వెంట తోడుగా రమ్మని యజమాని నిన్న ఆజ్ఞాపించాడు. మరి ఇప్పుడు యువరాణి కనిపించడం లేదు. ఏం చేయాలి? ఈ సమయంలో భయపడి ప్రయోజనం ఏంటి? గండం గడవటానికి వృద్ధ స్త్రీ క్షణంలో ఒక ఉపాయం ఆలోచించింది. వెంటనే పరిచారిక మాలిన గదిలోకి వెళ్ళి
ఆదమరిచి నిద్రపోతున్న ఆమెను తట్టి లేపి ఆభరణాలు ధరించి అలంకరించుకుని ప్రయాణానికి వెంటనే సిద్ధం కా అని ఆజ్ఞాపించింది వృద్ధ స్త్రీ. కొంతసేపటికి ఆమె మాలినిని మెట్ల గుండా కిందికి తీసుకొచ్చింది. అక్కడ పల్లకి సిద్ధంగా ఉంది. అది తన కోసమే అని నమ్మలేక, మాలిని, ఇందులోనా? నేనెక్కడికి వెళ్ళాలి అని అడిగింది ఆశ్చర్యంగా. అవును, అది నీకోసమే. ఎక్కడికి వెళ్ళాలన్న విషయం నీకు అనవసరం. పల్లకి వెంట నేను కూడా నడిచొస్తాను. నీకు ఎలాంటి భయమూ వద్దు. నేను చెప్పినట్టు చెయ్యి. ఇది యజమాని ఆజ్ఞ అని హెచ్చరించింది వృద్ధ స్త్రీ. మాలిని మారు మాట్లాడకుండా వెళ్ళి పల్లకీలో కూర్చుని తెరను దించింది. బోయిలు పల్లకీనెత్తుకున్నారు. భవన ద్వారం తలుపులు మూసుకుని వృద్ధ స్త్రీ కూడా పల్లకీ వెంట నడవసాగింది. మాయాభవనం నుంచి బయటపడి అంతకు ముందే అరణ్యంలోకి చేరిన మహేంద్రనాథుడికి, యువరాణి విద్యావతికి ఒక మార్గం కనిపించింది. వాళ్ళు వేరెవరికంటా పడకూడదన్న జాగ్రత్తతో కొంత దూరం నడిచి వెనక్కి తిరిగి చూస్తూ ఏదైనా అలికిడి వినిపించినప్పుడు పక్కకు తప్పుకుని చుట్టుపక్కల పరిశీలించుకుంటూ ముందుకు నడుస్తున్నారు. కొంతసేపటికి వాళ్లకు దూరం నుంచి బోయీల పాట వినిపించింది. చప్పున వాళ్ళు ఒక పొదచాటున దాక్కున్నారు. మరికొంతసేపటికి నలుగురు బోయీలు ఒక పల్లకీని మోసుకుంటూ ఆ మార్గం గుండా వాళ్లను దాటుకుని వెళ్ళిపోయారు. పల్లకీ వెంట వృద్ధ స్త్రీ నడుస్తున్నది. పల్లకీలో వెళ్తున్నది ఎవరో తెలియట్లేదు. పల్లకీ తన కోసమే వచ్చింది కదా, మరి అందులో ఇప్పుడు ఎవరు వెళ్తున్నారో అని ఆలోచించసాగింది యువరాణి. యువరాణి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వేషాలు కూడా మార్చుకోవడం మంచిది అన్నాడు మహేంద్రనాథుడు. నిజమే, తెల్లవారాక మార్చుకుందాం అంది యువరాణి. తెల్లవారే సమయానికి బోయిలు మోసుకు వెళ్లిన పల్లకి ఒక సమతల ప్రదేశం చేరుకుంది. అక్కడ మరిద్దరు బోయిలు వేరొక పల్లకీతో సిద్ధంగా ఉన్నారు. వాళ్లకు దావుల 3 వ్యక్తులు గుర్రాల మీద ఉన్నారు. ఆ ముగ్గురిలో ఒక వ్యక్తి వృద్ధ స్త్రీని సమీపించి, యువరాణిని ఆ పల్లకీ నుంచి ఈ పల్లకీలోకి రమ్మను అని ఆజ్ఞాపించాడు. ఆ మాటలకు ఆశ్చర్యపోయిన వృద్ధ స్త్రీ, యజమాని ఎక్కడా? నేనాయనతో మాట్లాడాలి అంది. యజమాని మా కోసం మరొక చోట వేచి ఉన్నాడు. యువరాణిని క్షేమంగా ఆయన దగ్గరికి చేర్చే బాధ్యత మాది. నీకా విచారం వద్దు. నువ్వు ఈ పల్లకీలోనే మాయాభవనం చేరవచ్చు అని ఆజ్ఞాపించాడు. అతడి కంఠస్వరం తన యజమాని కంఠస్వరంలాగే ఉండడంతో ఒక్క క్షణం ఉలిక్కిపడిన వృద్ధ స్త్రీ అతని ముఖాన్ని ఒకసారి తేరిపార చూసింది. అతనికి గడ్డం లేదు. ముఖంలో రాచటీవి ఉట్టిపడుతుంది. చూడటానికి ఎవరో రాకుమారుడిలాగా ఉన్నారు. ఇక చేసేది లేక ఆమె అతని ఆజ్ఞానుసారం మాలినిని ఆమె ఉన్న పల్లకీ నుంచి దించి కొత్త పల్లకీలోకి పంపుతూ, వీళ్ళు నిన్ను సురక్షితంగా యజమాని దగ్గరికి చేర్చగలరు, భయపడొద్దు అని చెప్పి పల్లకీ తెర మూసింది. మరుక్షణమే గుర్రాలపై ఉన్న 3 వ్యక్తుల వెంట పల్లకీ కదిలింది. వృద్ధ స్త్రీ అంతకు ముందు మాలిని వచ్చిన పల్లకీలో మాయాభవనానికి వెనుతిరిగింది. సూర్యోదయం కాగానే మార్గం స్పష్టంగా కనిపించడంతో మహేంద్రనాథుడు, యువరాణి అమితోత్సాహంతో వేగంగా కొండ దిగడం ప్రారంభించారు. అలా వాళ్ళు నడిచి నడిచి మిట్ట మధ్యాహ్న సమయానికి కొండ పాదతలం చేరి కొంతసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ ప్రయాణం కొనసాగించారు. పడమటి దిశలో పొద్దువాలుతూ ఉండగా వాళ్ళొక సమతల ప్రదేశం చేరుకున్నారు. దూరంగా ఒక కుటీరం కనిపించింది. అది తనను దీవించి పంపిన ముని కుటీరమే అని గ్రహించి మహేంద్రనాథుడు పరమానందం చెందాడు. తన వేలికి ఉన్న ఉంగరాన్ని కృతజ్ఞతగా ఒకసారి చూసుకున్నాడు. ముని తనకు మహిమగల ఉంగరాన్ని ఇచ్చి ఆశీర్వదించి పంపిన విషయాన్ని యువరాణికి తెలియజేశాడు. ప్రయాణంలో ఆయనను దర్శించుకుని వెళ్ళవచ్చు అనుకుంటూ అతడు ఆ కుటీరం తీసి నడిచాడు. అంతలో కుటీరం నుంచి వెలుపలికి వచ్చిన ముని చిరునవ్వుతో, రానాయనా, నువ్వు ఈ కార్యం సాధించగలవని నాకు తెలుసు. వీరగిరి యువరాణి విద్యావతికి స్వాగతం అన్నాడు. మా రాక కోసమే తమరు ఎదురు చూస్తున్నట్టున్నారు. మేము రావడం మీకెలా తెలిసింది అని అడిగాడు మహేంద్రనాథుడు. ముని తన వేలికి పెట్టుకున్న ఉంగరాన్ని చూపి, ఈ ఉంగరానికి, ఆ రోజు నేను నీకిచ్చిన ఉంగరానికి కొన్ని మహిమలున్నాయి. ఈ ఉంగరాన్ని నేను ధరించగానే అది నీకు తెలియకుండానే నీ ఉంగరం ద్వారా నిన్ను నా సమక్షానికి నడిపించింది అన్నాడు. అలాగా అంటూ మునికి నమస్కరించాడు మహేంద్రనాథుడు. మీరిద్దరూ ఇక్కడికి రావడం నాకెంతో ఆనందంగా ఉంది. ఈ రాత్రి ఈ కుటీరంలోనే గడిపి తెల్లవారగానే బయలుదేరండి అన్నాడు ముని. ఆ రాత్రి నిద్రపోవడానికి ముందు మహేంద్రనాథుడు, యువరాణి వాళ్ళు అక్కడ చేరడానికి పూర్వం జరిగిన విశేషాలన్నింటినీ మునికి వివరించాడు. ముని వాటిని చిరునవ్వుతో విన్నాడు. మర్నాడు తెల్లవారగానే
ముని మహేంద్రనాథుణ్ణి యువరాణిని దగ్గరకు పిలిచి, మీతో పాటు నేను రాజధాని నగరానికి వస్తాను. అది మీకు కొంత రక్షణగానూ ఉంటుంది. ఇంతకాలానికి నా కర్తవ్యాన్ని నెరవేర్చడానికి కలిగిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను అన్నాడు చిరునవ్వుతో. ఏమిటి అన్నట్టు ఆశ్చర్యంగా చూశాడు మహేంద్రనాథుడు. మీకు ఆ విషయం తెలియాలంటే నా కథ కూడా కొంత తెలుసుకోవాలి అన్నాడు ముని. చెప్పండి అన్నాడు మహేంద్రనాథుడు ఉత్సాహంగా. అదొక పెద్ద విషాద గాథ, అయినా మీకది క్లుప్తంగా తెలియజేస్తాను అంటూ ముని ఇలా చెప్పాడు. మహిమాపురి రాజ్యం గురించి మీరు వినే ఉంటారు. యువరాజు వీరేంద్రనాథుడు యువకుడుగా ఉన్నప్పుడు అతని తండ్రి వేటకు పోయి ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. 21వ ఏట వీరేంద్రనాథుడికి రాజ్యాభిషేకం జరిగింది. అయినా సోదరి ఐశ్వర్యను ఆయనకు అప్పగించి అతని తల్లి కూడా కన్నుమూసింది. ధర్మనిరతుడు భక్తి తత్పరుడు అయిన వీరేంద్రనాథుడు ప్రజారంజకంగా పరిపాలన సాగించాడు. సహోదరి ఐశ్వర్యను పొరుగురాజ్యం యువరాజు అయిన సురేంద్రనాథుడికిచ్చి పెళ్లి చేశాడు. వారికొక మగ శిశువు కలిగాడు. వీరేంద్రనాథుడు తరచూ తీర్థయాత్రలకు వెళ్ళేవాడు. ఆ కారణంగా సురేంద్రనాథుడు అతని తమ్ముడైన జితేంద్రనాథుడు మహిమాపురిలోనే ఉండేవారు. ఒకసారి వీరేంద్రనాథుడు తీర్థయాత్రకు వెళ్లడం తెలిసి పాటలీపుర రాజు మహిమాపురి మీదికి దండెత్తి వచ్చాడు. యుద్ధంలో సురేంద్రనాథుడు మరణించాడు. సురేంద్రనాథుడి భార్య ఐశ్వర్యను, బిడ్డను, తమ్ముడు జితేంద్రనాథుడిని శత్రువులు రాజ్యం నుంచి తరిమి కొట్టారు. తీర్థయాత్ర నుంచి తిరిగి వచ్చిన వీరేంద్రనాథుడిని పట్టి బంధించారు. తన తోబుట్టువు దూరం కావడంతో రాజు తీరని విచారంతో కారాగారంలోనే మరణించాడు. జితేంద్రనాథుడు అన్నకుమారుణ్ణి ఐశ్వర్యను తీసుకుని ఎక్కడెక్కడో తిరిగి ఆఖరికి వీరగిరి రాజ్యాన్ని చేరుకున్నాడు. అక్కడ కొంతకాలం ఒడిదుడుకులతో గడిచింది. జితేంద్రనాథుడు ఒక యువతిని పెళ్లాడాడు. అయితే హఠాత్తుగా ఆమె కూడా మరణించడంతో జీవితం మీద విరక్తి పుట్టి జితేంద్రనాథుడు ఇల్లు వదిలి దేశాటనకు బయలుదేరి ఆఖరికి ఒక అరణ్యంలో కుటీరం నిర్మించుకుని కాలం గడుపుతున్నాడు. అనాథగా వదిలి వచ్చిన వదినను, మహిమాపురి సింహాసనానికి వారసుడైన ఆమె కుమారుణ్ణి చూడటానికైనా వెళ్ళలేదు. ఆ మాటలతో ముని 2 కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. ఆమె కుమారుడి పేరేమిటో చెప్పలేదు అంది యువరాణి. మహేంద్రనాథుడు అన్నాడు ముని ఎంతో ఆనందంగా. మహేంద్రనాథుడు ముని తన పినతండ్రి జితేంద్రనాథుడని గ్రహించి ఆయనను ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. నేను రాజధానికి వచ్చి 2 కర్తవ్యాలను నెరవేర్చాలి. మహేంద్రనాథుడెవరో రాజుగారికి తెలియజేయాలి. మహేంద్రనాథుడి తల్లిగారికి చెప్పా పెట్టకుండా హఠాత్తుగా ఇల్లు వదిలిపెట్టినందుకు క్షమాపణను చెప్పుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడికి నిశ్చింతగా తిరిగి వచ్చి ఈ ప్రశాంత వాతావరణంలో కాలం వెళ్ళబుచ్చుతాను అన్నాడు ముని ప్రసన్నవదనంతో. మహేంద్రనాథుడు, విద్యావతి ఏదో చెప్పబోయారు. అయినా ముని వారిస్తూ, మీరు ఆశ్రమవాసుల దుస్తులు ధరించండి, నేను మీ వెంట ఉంటాను కనుక మిమ్మల్ని ఎవరూ గుర్తుపట్టలేరు. ఇప్పుడు బయలుదేరామంటే సూర్యాస్తమయ వేళకు రాజధాని నగరం చేరుకోగలం. అక్కడి నుంచి తిన్నగా రాజప్రాసాదం చేరుకుందాం అన్నాడు. ఇప్పుడే రాజప్రాసాదం చేరుకున్నంత ఆనందంగా ఉంది మహాత్మా అంటూ యువరాణి ఆభరణాలన్నింటినీ క్షణంలో తీసివేసి కుటీరం లోపలికి వెళ్లి బట్టలు మార్చుకుని మునికుమారిలా తిరిగి వచ్చింది. మహేంద్రనాథుడు కూడా మునికుమారుడిలా తయారయ్యాడు. ముగ్గురు వీరగిరి రాజ్యం కేసి బయలుదేరారు. యువరాణి కనిపించకుండా పోయి 2 వారాలు గడిచిపోయింది. ఇంకా ఆమె జాడ తెలియకపోయేసరికి రాజు ప్రస్తుత గ్రహస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి వాచస్పతాచార్యులను పిలిపించాడు. వాచస్పతాచార్యులు వచ్చి రాజదంపతులకు నమస్కరించాడు. అప్పుడు అక్కడే ఉన్న సేనాధిపతి ఉగ్రసేనుడు, జగత్పతాచార్యుడి విషయం ఏమైనా తెలిసిందా అని అడిగాడు. రాజు వీరసేనుడు, జగత్పతి ఇతర జ్యోతిష్కులతో సంప్రదించిన విషయాలేమిటో తెలిసాయా ఆచార్య అని అడిగాడు. ఇప్పటి వరకు ఏ ఒక్క విషయమూ తెలియరాలేదు ప్రభు. నేను నా శిష్యుడు మంజునాథుణ్ణి వివరాలు సేకరించుకురమ్మని పంపాను. అతడు రేపో మాపో రాగలడని ఆశిస్తున్నాను. యువరాణి జాతకం ప్రకారం ఆమెకు ఇప్పుడు శుభ సమయం ఆసన్నమైంది. గ్రహబలం ప్రకారం ఆమె ఈ పాటికి రాజధాని నగరం చేరుకుని ఉండాలి. ఒంటరిగా కాకుండా ఆమె మరిద్దరితో పాటు వస్తూ ఉండాలి అన్నాడు వాచస్పతాచార్యులు. మంచి మాట చెప్పారు ఆచార్య. నా బిడ్డ క్షేమంగా వచ్చి చేరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అంది రాణి వజ్రేశ్వరీదేవి. ఉగ్రసేన, నగరం ప్రధాన వీధులన్నింటిలోనూ భటులను అప్రమత్తంగా ఉండమని ఆజ్ఞాపించు అన్నాడు రాజు సేనాధిపతితో.
చిత్త మహారాజా అని చెప్పి అతడు అక్కడి నుంచి భవనం వెలుపలికి నడవసాగాడు. అప్పుడు ఒక భటుడు ఎదురుపడి సేనాధిపతికి నమస్కరించి, ప్రభు, రాజప్రాసాదం ముందు ఒక పల్లకీ వచ్చి ఆగింది. పల్లకీ వెంట 3 గుర్రాల మీద వచ్చారు. వారిలో ఒకడు రాజదర్శనం కావాలని కోరుతున్నాడు అని చెప్పాడు. అతని పేరేమిటో చెప్పాడా అని అడిగాడు సేనాధిపతి. లేదు ప్రభు, చూడడానికి ఏదో రాజవంశానికి చెందిన వ్యక్తిలాగా ఉన్నాడు అన్నాడు భటుడు. పల్లకీలో ఎవరున్నారో చూసావా అని అడిగాడు సేనాధిపతి. లేదు ప్రభు, తెర అడ్డుగా ఉంది అన్నాడు భటుడు. సరే వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి సేనాధిపతి లోపలికి వెళ్ళి ఇంకా జ్యోతిషాచార్యులతో మాట్లాడుతున్న రాజదంపతులకు సంగతి చెప్పాడు. వెంటనే రాణి వజ్రేశ్వరీదేవి, ప్రభు, పల్లకీలో మన కుమార్తె ఉందేమో. ఏ రాకుమారుడో ఆమెను రక్షించి తెచ్చి ఉండవచ్చు. రండి వెళ్ళి చూద్దాం అంది ఆతృతగా. వచ్చింది మన కుమార్తె విద్యావతి అయినట్టయితే ఆమె ఇంకా ఎందుకు పల్లకీలోనే ఉంటుంది? రాజభవనం ఆమె కొత్త కాదు కదా, ఈసరికి లోపలికి వచ్చి ఉంటుంది కదా అంటూ రాజు ఆసనం నుంచి లేచాడు. 3 సేనాధిపతి వెంట భవనం వెలుపలికి నడవసాగారు. వాళ్ళు భవనం సింహద్వారం చేరేసరికి పల్లకీ దించబడి ఉంది. గుర్రాల మీద వచ్చిన 3లో ఒక వ్యక్తి గుర్రం దిగి లోపలికి వస్తూ రాజుకు నమస్కరించాడు. రాజు నువ్వు అని అన్నంతలో అతడు అడ్డుపడి, హిమగిరి రాజ్యాన్ని పాలించిన త్రిలోకపతి మనవణ్ణి అన్నాడు. హిమగిరి రాజు ఉమాపతి కదా అన్నాడు రాజు అనుమానంగా. నిజమే రాజా, అతడు త్రిలోకపతిని పదవీచ్యుతుని చేసి ఆయన సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు. నేను త్రిలోకపతి తమ్ముడైన కైలాసపతి మనవణ్ణి. ఉమాపతి హిమగిరి సింహాసనాన్ని ఆక్రమించిన తర్వాత మా తాత కైలాసపతి, తండ్రి గజపతి, నేను రాజ్యాన్ని వదిలిపెట్టవలసిన నిర్బంధం ఏర్పడింది. నా పేరు జగత్పతి అని వివరించాడు వ్యక్తి. జగత్పతి అన్న పేరు వినగానే రాజు, వాచస్పతాచార్యులు విస్మయంతో ఒక్క క్షణం ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఉగ్రసేనుడి కుడిచేయి నడుముకు వేలాడుతున్న ఒరమీదికి చేరి కత్తిపిడిని ఒడిసి పట్టుకుంది. నేను మీకు ఒక శుభవార్త తెచ్చాను ప్రభు. మీ కుమార్తె విద్యావతిని రక్షించి తీసుకొచ్చాను. ఆమె పల్లకీలో ఉంది అన్నాడు జగత్పతి పల్లకీ కేసి చూపుతూ. నా ముద్దుల కుమార్తె విద్యావతి పల్లకీలో ఉందా అంటూ రాణి అటుకేసి ఒక అడుగు వేసింది. మహారాజు ఆమెను చూపులతో వారిస్తూ, పల్లకీలో ఉన్నది విద్యావతి అయినట్టయితే ఆమె ఇంకా ఎందుకు దిగిరాదు? రాజప్రాసాదం ఆమె కొత్త కాదు కదా, ఆమె ఆరోగ్యం బాగానే ఉంది కదా అని అడిగాడు జగత్పతిని. ఆమె సురక్షితంగా ఉంది ప్రభు, ఆమెను ఇప్పుడే వెలుపలికి రమ్మంటాను అంటూ జగత్పతి పల్లకిని సమీపించి తెరను పక్కకు తొలగించి, రాయువరాణి, నీ తల్లిదండ్రులు నీకోసం ఎదురుచూస్తున్నారు అన్నాడు. పల్లకిలో కూర్చున్న మాలిని తనను ఎవరో యువరాణి అని సంబోధించడం విని ఉలిక్కిపడింది. యువరాణి, త్వరగా వెలుపలికి రా, నిన్ను చూడటానికి నీ తల్లిదండ్రులు తప్పించిపోతున్నారు అని హెచ్చరించి జగత్పతి రాజదంపతులు ఉన్న చోటికి నడిచాడు. తెర తొలగించుకుని వెలుపలికి వచ్చిన మాలిని బెదురుతూ దిక్కులు చూస్తూ అడుగులు వేయసాగింది. దూరం నుంచి చూడటానికి తమ కుమార్తెలాగే ఉన్న ఆ యువతి చూపుల్లో అంతటి బెదురు ఎందుకు వచ్చిందో రాజదంపతులకు అంతుబట్టలేదు. సేనాధిపతి ఒక్క ఊపులో ముందుకు దూకి జగత్పతి చేయి పట్టుకొని, ఆ యువతి యువరాణి విద్యావతి కాదు, నువ్వు పొరబడినట్టున్నావు అన్నాడు. ఆమె యువరాణి విద్యావతి, అందులో సందేహం లేదు అన్నాడు జగత్పతి. ఆ విషయం నీకెలా తెలుసు? యువరాణిని ఇంతకుముందు ఎప్పుడైనా చూసావా అని అడిగాడు సేనాధిపతి. ఆ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకుండా, నేను ఆమెను దుండగుల నుంచి రక్షించి నా భవనానికి తీసుకుపోయి ఆమె మీద గ్రహాల దుష్ట ప్రభావం తొలగిపోయేంత వరకు ఆమెకు ఎలాంటి కొరత లేకుండా కాపాడి ఇక్కడికి తీసుకొచ్చాను అన్నాడు జగత్పతి. యువరాణి మీద గ్రహాల దుష్ట ప్రభావం పడిందని నీకెలా తెలిసింది అంటూ వాచస్పతాచార్యులు ముందుకు వచ్చి జగత్పతి మరొక చేతిని పట్టుకున్నాడు. ఆ విషయం నాకు జ్యోతిష పండితులు చెప్పారు అన్నాడు జగత్పతి. నువ్వు ఎన్ని రోజులు కనిపించకుండా పోవడానికి కారణం ఇదా? విశ్వాసఘాతకుడా, యువరాణి గ్రహస్థితిని తెలుసుకుని నువ్వే ఆమెను అపహరించుకుని పోయి ఎక్కడో దాచావు. ఆమెను తెచ్చి రాజుకు అప్పగించడానికి మంచి ముహూర్తం కోసం జ్యోతిష పండితులతో చర్చలు జరిపావన్నమాట. జగత్పతి, నీ నీచ కృత్యానికి సిగ్గుపడుతున్నాను అంటూ వాచస్పతాచార్యులు అతడి చేతిని వదిలిపెట్టాడు. వెంటనే జగత్పతి తన కంఠహారంలోని తాయెత్తును చేతితో గట్టిగా పట్టుకున్నాడు. ఆ క్షణమే ఒక మెరుపు మెరిసి మరుక్షణంలో ఆ ప్రదేశాన్నంతటినీ
దట్టమైన పొగ ఆవరించింది. అదే అదనుగా జగత్పతి సేనాధిపతి నుంచి రెండవ చేయిని కూడా విడిపించుకుని భవనం వెలుపలికి పరిగెత్తాడు. వాడు సింహద్వారాన్ని సమీపించి గుర్రం మీదికి లంఘించబోతున్న సమయంలో అటుగా వచ్చిన మహేంద్రనాథుడు ఎవడో చేతిలో హారాన్ని పట్టుకుని పరిగెత్తుతున్నాడని భావించి వాడికి అడ్డు తగిలాడు. వాడి చేయి పట్టుకుని లాగి కిందికి పడదోసి మరొక చేత్తో వాడి తలకు పెట్టుకున్న కిరీటం వంటి తలపాగాను కింద పడేట్టు కొట్టాడు. దాంతో జగత్పతి చేతిలోని హారం తాయెత్తుతో సహా మహేంద్రనాథుడు చేతిలోకి వచ్చింది. దాన్ని ఒడిసి పట్టుకుని మహేంద్రనాథుడు, నీ మాయలిక సాగవు అన్నాడు. అంతలో రాజదంపతులతో సహా అక్కడికి వచ్చిన వాచస్పతాచార్యులు ఆ దుర్మార్గుని పట్టి బంధించండి అని ఆజ్ఞాపించాడు. వెంటనే భటులు జగత్పతిని పట్టుకుని పిడరెక్కలు విరిచి బంధించారు. అప్పుడు సేనాధిపతి మహేంద్రనాథుని గుర్తించి, నువ్వు వచ్చావా? ఆ దుర్మార్గుడిని పట్టుకోవడానికి సహాయపడింది నువ్వేనా? శభాష్! యువరాణి ఎక్కడుందో కనుగొన్నావా అని అడిగాడు. ఇక్కడే ఉన్నాను మామయ్య అంది యువరాణి విద్యావతి. ఆ మధుర కంఠస్వరం వినిపించిన వైపు తిరిగిన సేనాధిపతి మునికుమారులా ఉన్న విద్యావతిని చూసి నవ్వుతూ, ప్రభు, విద్యావతి తిరిగొచ్చింది అన్నాడు. వచ్చావా తల్లి, క్షేమంగా ఉన్నావు కదా అంటూ రాణి ఆనంద భాష్పాలతో యువరాణిని కౌగిలించుకుంది. విద్యావతి, ఏమిటి వేషం అంటూ రాజు ఆమె తలను ఆప్యాయంగా నిమిరాడు. ఇంతలో మాలిని వచ్చి యువరాణికి నమస్కరించింది. పల్లకీలో వచ్చింది నువ్వన్నమాట అన్నది యువరాణి నవ్వుతూ. తర్వాత మహేంద్రనాథుడు రాజును సమీపించి నమస్కరించి, నేను తలపెట్టిన కార్యంలో విజయం సాధించాను. మహాప్రభు, యువరాణిని వెతికి తెచ్చి మీకు అప్పగించినందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఆ కార్యం సులభం కావడానికి అదృష్టవశాత్తు మార్గమధ్యంలో మా పినతండ్రి ఆశీస్సులు కూడా లభించాయి అంటూ పక్కనే మందహాసంతో నిలబడి ఉన్న మునిని చూపించాడు. రాజు ఆశ్చర్యంగా మునికేసి చూశాడు. వీరు మా పినతండ్రి మహిమాపురికి చెందిన జితేంద్రనాథుడు. సన్యాసం స్వీకరించారు అన్నాడు మహేంద్రనాథుడు. దేవి ఆలయ దర్శనానికి వచ్చినప్పుడు రాజు వీరేంద్రనాథుడిని చూశాను. ఆయన శత్రువులకు పట్టుబడి మరణించాడని విన్నాను. మీరు అన్నాడు రాజు. మా అన్న సురేంద్రనాథుడు యుద్ధంలో మరణించాడు. అప్పుడు శిశువుగా ఉన్న మహేంద్రనాథుడు, అతని తల్లి, నేను మహిమాపురి రాజ్యాన్ని వదిలిపెట్టాము. కొన్నాళ్లకు నేను సన్యాసం స్వీకరించాను. యువరాణిని వెతకడానికి వచ్చిన మహేంద్రనాథుడు దైవవశాత్తు నాకు తటస్థపడ్డాడు. అతడే మహిమాపురి రాజ్యవారసుడని మీకు తెలియజేసి అతని తల్లికి క్షమాపణలు చెప్పుకుని వెళదామని నేనొచ్చాను అన్నాడు ముని. మంచిది, ఆమె మా రక్షణలో సురక్షితంగా ఉంది. ఇప్పుడే పిలిపిస్తాను అన్నాడు సేనాధిపతి. మీరు అనుమతించినట్టయితే నేనే స్వయంగా వెళ్ళి మా తల్లికి ఈ శుభవార్త అందజేస్తాను అన్నాడు మహేంద్రనాథుడు. రాజు సేనాధిపతితో, ఉగ్రసేన, మహేంద్రనాథుడికి కావలసిన రక్షణ ఏర్పాట్లు చేయించు. ఈ క్షణం నుంచి అతడు, అతని తల్లి మన అతిథులు అన్నాడు. ప్రభు, ఒక్క మాట అంటూ రాణి వజ్రేశ్వరీదేవి రాజుని సమీపించి, సాహసవీరుడైన మహేంద్రనాథుడు చూడచక్కగా ఉన్నాడు. మన కుమార్తెకు తగిన వరుడని భావిస్తున్నాను అంది. ఆ మాటలకు అక్కడి వారందరూ ఆనందం చెందారు. మహేంద్రనాథుడు చిన్నగా నవ్వుతూ యువరాణి కేసి చూశాడు. ఆమె సిగ్గుతో తల వంచుకుంది. మంచి కాలం వచ్చింది కదా, అంతా మంచే జరుగుతుంది రాణి అని రాజు మునికేసి తిరిగి, మహేంద్రనాథుడు, అతని తల్లి ఇక్కడికి వచ్చేంత వరకు మీరు ఇక్కడే ఉండవచ్చు అని వాచస్పతాచార్యుల వైపు తిరిగి, ఇప్పుడు యువరాణికి గ్రహస్థితి ఎలా ఉందో ఆమె జాతకాన్ని పరిశీలించి తెలియజేయండి. రండి, అందరం లోపలికి వెళ్ళి కూర్చుని మాట్లాడుకుందాం అంటూ రాజభవనం లోపలికి నడిచాడు. రాజుకు ఒకవైపున రాణి, యువరాణి, ఆమె వెంట పరిచారిక మాలిని, మరొక వైపున వాచస్పతాచార్యులు, ముని నడిచారు. సేనాధిపతి ఉగ్రసేనుడు మహేంద్రనాథుడి భుజం తట్టి అభినందిస్తూ, నీతో పాటు నేను వస్తాను. నీ వంటి సాహసవీరుని కన్నా ఆ తల్లి ధన్యురాలు. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ తన రాజవంశం గురించి నీకు తెలియజేయని ఆ మహాసాధ్విని నేనే స్వయంగా వచ్చి సకల మర్యాదలతో రాజప్రాసాదానికి ఆహ్వానిస్తాను అంటూ భవనం వెలుపలికి వచ్చాడు. అక్కడ సిద్ధంగా ఉన్న 2 గుర్రాలను అధిరోహించి ఇద్దరూ అమితోత్సాహంతో మహేంద్రనాథుడి తల్లి నివాస స్థలానికి బయలుదేరారు. అది కథ. కథ అలా సుఖాంతమైంది. మాయాభవనం ధారావాహిక ఇంతటితో సమాప్తం. ఈ ధారావాహిక 13 భాగాలు విన్నవారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంకా ఇలాంటి మంచి మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.